me to live is Christ and to die is gain. That's the way they feel about it. Amen. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభము. దాని గురించి వారు ఆ విధంగా భావిస్తారు. ఆమేన్. Now, it's time for the prayer line. And it's an early prayer line, just about 20 after 8. ఇప్పుడు ప్రార్థనా వరుసకి సమయం. ఇది ముందుగా ప్రార్థనా వరుస 8 తర్వాత. But we're wanting to pray for the people. అయితే మనం ప్రజలకు ప్రార్థన చేయ ఆశపడుతున్నాము. And I want you now, all the preaching that we could do would not compare with one spoken word from God Himself. మనము చేసిన ప్రసంగమంతా కూడా సాక్షాత్తు దేవుని ద్వారా పలకబడిన ఒక్క మాటతో సమానము కాదు. Now to start the prayer line, which we promised to pray for all, that we'll do, God willing. అందరి కొరకు ప్రార్థన చేస్తామని మనం వాగ్దానం చేసిన ప్రార్థనా వరుస ఇప్పుడు మనం ఆరంభిద్దాము. ప్రభు చిత్తమైతే చేద్దాం. We each night have give out prayer cards and saying in this that each night we'd call a group out of there for discernment. ప్రతి రాత్రి మేము ప్రార్థనా కార్డులు ఇచ్చాము. ఆత్మ వివేచనతో ప్రతి రాత్రి అక్కడి నుండి కొందరిని పిలువగలిగాము. But the people then, some of would leave on that night. అయితే అందులో కొందరు ఆ రాత్రే వెళ్లిపోతారు. We'd have a great meeting and the Spirit would fall and the people would leave and the next night we'd have to give out more. గొప్ప కోడికలు మనకుంటున్నవి. ఆత్మ కృంభరింపు జరుగుతున్నది. ప్రజలు వెళ్లిపోతున్నారు. తర్వాత రాత్రి ఎక్కువ ఇవ్వగలుగుతున్నాము. And if I'm not mistaken, am I not looking at Fanny Wilson standing back there? నేను పొరపాటు కాకపోయినట్లయితే వెనకాల నిలబడి ఉన్న ఫ్రాంక్ విల్సన్ ఏ కదా అక్కడ ఉన్నది. I remember taking that woman about 17, more than that, about 19 and 32, dying with TB, and the doctor of this city had give her up and she'd hemorrhage to the blankets and everything was laying wet with blood. 17 లేక 20 సంవత్సరాలని నాకు జ్ఞాపకం ఉన్నది. 1932 టీబీతో అనగా క్షయవ్యాధితో చచ్చిపోతుంది ఆమె. ఆ నగరపు వైద్యుడు ఆమె ఇక లాభం లేదు అని చెప్పాడు. ఆమె రక్తము కక్కుతుండేది. దుప్పట్లు రక్తముతో తడిచే వరకు. Her husband and daughter come and got me one morning, went out there and called over her the name of the Lord Jesus. ఒక ఉదయం ఆమెకు కుమార్తె ఆమె భర్త వచ్చి నన్ను తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లి ప్రభుని యేసు నామమున ఆమె కొరకై ప్రార్థించాము. And about a few days later, in a cold winter time, I baptized her in the name of the Lord Jesus at the river, and she come down the road in the back of an old cattle truck, wet as she could be. ఆ తర్వాత కొద్ది దినాల తర్వాత ఒక శీతాకాలపు చల్లని వేళలో నదిలో ఆమెకు నేను ప్రభుని యేసు నామములో బాప్తిసమిచ్చాను. ఆమె ఒక పశువుల బండిలో కూర్చొని బాగా తడుచుకుని వచ్చినది. She lives yet tonight because Christ did it. ఆమె ఇంకా ఈ రాత్రి జీవిస్తున్నది. ఎందుకంటే క్రీస్తు అది చేశాడు. First time I seen her in many years. చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఆమెను చూడటం. Looking around over the audience, seeing it. God still lives. That's right. ప్రజల్లో నేను ఆమెను చూస్తున్నాను. దేవుడు ఇంకా జీవిస్తున్నాడు. అవునా? And he said, because I live, you can live also. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు అని ఆయన చెప్పాడు. Now, I would like to just to kind of place to you what this is, because if I don't, then you might go away and say, well, I don't understand that. ఇది ఏమైనది మీరు తెలుసుకోవాలని నేను చేయకపోతే, అరే నాకది అర్థం కాలేదే అని చెప్పుకుంటూ వెళ్ళవచ్చు మీరు. Now, my contentions is this, that Jesus Christ remains the same yesterday, today, and forever. నా యొక్క సంతృప్తి ఇది. అది ఇదనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అనున్నది. Now, if he is the same, he's got to be the same in every principle. The same in power, the same in might, the same in everything that he was. ఆయన అలాగున్నట్లయితే ప్రతి ఒక్క దానిలో ఆయన యొక్క శక్తిలోనూ ఆయన యొక్క బలములోనూ ఆయన ఏమై ఉన్నాడో ప్రతి దానిలో అలాగే ఉంటాడు. And when on earth here there was some Greeks one time who came and said, sirs, we would see Jesus. కొందరు గ్రీకులు ఒకసారి ఇక్కడే భూమి మీద ఒకసారి ఆయన ఎదుకు వచ్చి వారి ఎదుకు వచ్చి మేము యేసును చూడగోరుచున్నాము అని అడిగారు. And I believe that that is a desire of every man or woman that ever heard of Jesus wants to see him.
ఎవరైనా ఎప్పుడైనా యేసును గురించి విన్నట్లయితే అలాంటి స్త్రీ పురుషుల యొక్క ఆశ అదేనవునని నేను నమ్ముతున్నాను. అది ఆయన చూడాలనే. And if he isn't the same, then we cannot see him. But if he is the same, we can see him, or he told something wrong. ఆయన అలాగనే లేనట్లయితే ఇక మనము ఆయన చూడలేము. అయితే ఆయన అలాగే ఉన్నట్లయితే మనం ఆయన చూడగలుగుతాము, లేదా ఆయన ఏదో తప్పు చెప్పినట్లవుతున్నది. Yet a little while and the world won't see me no more. Yet ye shall see me, for I, the personal pronoun, I will be with you, even in you, to the end of the age. కొంచెం కాలమైన తర్వాత లోకము నన్నిక ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను వ్యక్తిగత సర్వనామము, నేను మీతో ఉంటాను, యుగ పర్యంతము నేను మీతో కూడా ఉందును. And then Jesus promised to be in his church, doing the same things that he did then until the age end. యేసు ఆయన సంఘానికి వాగ్దానం చేశాడు, ఆయన సంఘములో ఉంటానని, అవే విషయాలు యుగ పర్యంతరము చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. Now I said a little while, the world won't see him no more. ఆయన చెప్పాడు, కొంచెం కాలమైన తర్వాత లోకము ఆయననిక ఎన్నడూ చూడదు అని. Well, then how would we see him? మరి ఆయన ఎలాగ చూడగలుగుతాము? We'd have to see his spirit if he's in us, and that spirit would have to do the same that he did then, or it wouldn't be the same spirit. ఆయన ఆత్మను మనము చూడవలసి ఉన్నది. ఆయన మనలో ఉన్నట్లయితే ఆయన అప్పుడు చేసిన కార్యాలు మనమిప్పుడు చేస్తాము, లేదా అదే ఆత్మ కాదు సుమా. I am the vine, ye are the branches. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. And if the branch is in the vine, the branch will bear the kind of fruit that the vine produces to it. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కాని ఆ ద్రాక్షవల్లి యొక్క ఫలములు అది ఫలించదు. Well, the first vine come forth, the first branch that come out of the vine was a Pentecostal branch. సరే, ద్రాక్షవల్లి నుండి మొట్టమొదట వచ్చిన తీగ పెంతెకోస్తు తీగ. Visions, powers, healings, baptism of the Holy Spirit, great signs and wonders. The next branch will have to be the same kind of branch. దర్శనాలు, శక్తి, స్వస్థతలు, పరిశుద్ధాత్మిక బాప్తిస్మము, గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, రెండవ కొమ్మ లేక రెండవ తీగ కూడా అదే రకమైన తీగ. On down to the end, it'll have to be the same. That's what Jesus said. ఆ తర్వాత ఆఖరి వరకు కూడా అదే అవుతున్నది. అది యేసు చెప్పినది. Now let's see what he was yesterday. ఇప్పుడు మనము నిన్న ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. If we can find what he was yesterday. నిన్న ఆయన ఏమై ఉన్నాడో మనం చూసినట్లయితే, I'm taking a short cut because of time. Go give about 5 minutes of instructions. నేను సంక్షిప్తంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే సమయాన్ని బట్టి 5 నిమిషాల ఉపదేశాలు నేను ఇవ్వబోతున్నాను. And if we can see what he was yesterday, then we can see what he is today, and will be forever. నిన్న ఆయన ఏమై ఉన్నాడో మనం చూడగలిగితే, అప్పుడు మనము ఆయన ఈ రోజు ఏమై ఉన్నాడో చూడగలుగుతాము. నిరంతరము అలాగే ఉంటాడు. Is that fair enough? అది సులభము కదా. Now when he was here on earth, he came as the Messiah, was baptized by John the Baptist, had done no works yet, and he entered his early ministry. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మెస్సయ్యగా వచ్చాడు, యోహాను ద్వారా బాప్తిసం పొందాడు. అప్పటి వరకు ఏ కార్యాలు చేయలేదు. ఆయన ఆరంభ పరిచర్యలో ప్రవేశించాడు. Who was he sent to? The Jews. ఎవరి కొరకు ఆయన పంపించబడ్డాడు? యూదుల కొరకు. Now we realize there's only 3 nationalities of people in the world. లోకములో 3 జాతుల ప్రజలు ఉన్నారని మనం గ్రహిస్తున్నాము. That's Jew, Gentile, and Samaritan, which is Ham, Shem, and Japheth's people. Jew, Gentile, and Samaritan. అది ఈదులు, అన్యులు, సమరేలు అనగా హాము, షేము, యాపెతు సంతానం. యూదులు, అన్యులు, సమరేలు. Remember Peter called on them with the keys to the kingdom on the day of Pentecost to the Jews? మీకు జ్ఞాపకమున్నదా? పెంతెకోస్తు దినాన పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి పేతురు యూదులను పిలిచాడు. Repent every one of you and be baptized in the name of Jesus Christ. మీరు ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. Philip went out and preached to the Samaritans. ఫిలిప్పు వెళ్లిపోయి సమరయులకు బోధించాడు. They all believed and repented and have been baptized in the name of Jesus Christ. Only the Holy Ghost hadn't come on them. వారంతా నమ్మి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ మాత్రమే వారి మీదకి దిగలేదు. Peter had the keys.
పేతురు పరలోక రాజ్య తాళపు చెవి కలిగి ఉన్నాడు. He came down and laid hands on them and they received the Holy Ghost. అతడు వచ్చి వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. And then Cornelius the Gentile had a vision that he was to send and get a man called Peter, Simon Peter, that dwelt in a man's house who was a tanner. తరువాత అనుడైన కొర్నేలి ఒక దర్శనాన్ని పొందాడు. చర్మకారుడైన ఒకరి ఇంటిలో సీమోను పేతురును పేరు గల ఒక మనుషుడున్నాడని అతన్ని పిలవనంపమని. And when Peter came up there, while Peter yet spake these words, the Holy Ghost fell on him. అక్కడకు పేతురు రాగా పేతురు ఇంకా మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మ వారిపైన దిగినది. Then said Peter, can a man forbid water? These have received the Holy Ghost like we got it at the beginning. తరువాత పేతురు అన్నాడు, ఆరంభములో మనము ఎలాగూ పరిశుద్ధాత్మను పొందామో అలాగే పొందిన వీరిని ఆటంకపరచగలమా? Every branch coming forth just the same. ప్రతి కొమ్మ ఒక్కదాన్నే పుట్టిస్తుంది, అవునా? Now, when Jesus met, now he did not come to the Gentiles. ఆయన అన్యుల యొద్దకు రాలేదు. How many knows that? ఎంతమందికి అది తెలుసు? He forbid his disciples to go to any Gentiles. ఆయన తన యొక్క శిష్యులు అన్యజనుల మధ్యకు వెళ్ళుటకు ఆయన ఆటంకపరిచాడు. How many knows that? ఎంతమందికి అది తెలుసు? Go not in the way of the Gentiles, but go rather to the lost sheep of Israel, and as you go, preach saying the kingdom of heaven is at hand. To the lost sheep of Israel. మీరు అన్యజనుల మార్గంలోకి వెళ్ళక నశించిన ఇశ్రాయేలు వద్దకే వెళ్ళుడి. మీరు వెళ్ళొచ్చు, పరలోక రాజ్యం సమీపించినది. నశించిన ఇశ్రాయేలుకు వారికి బోధించుడి. Now who was looking for him to come in that day? ఆ దినాన ఆయన వచ్చునని ఎవరు ఆయన కొరకు ఎదురు చూశారు? Not the Gentiles, we were heathens. Anglo-Saxon. అన్యులు కాదు, మనం అన్యులమై ఉన్నాము. ఆంగ్లో సాక్సన్. We were Romans, worshiping the sun and so forth. మనం రోమియులము, సూర్యుని మొదలగు దాన్ని ఆరాధించేవారము. We wasn't looking for any Messiah. మనం ఎటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూడలేదు. But the Jews and the Samaritans was. అయితే యూదులు సమరయులు ఎదురు చూశారు. Now how did he declare himself to them people that was looking for him? ఆయన కొరకై ఎదురుచూచు వారికి ఆయన ఎలాగు తన్ను తాను తెలియపరచుకొనెను? Let's go back now to St. John, the 1st chapter. And just for a moment now, and listen close. కొద్ది నిమిషాల సేపు యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెనుకకు వెళ్దాం. జాగ్రత్తగా వినండి. The first Jew that was ever brought to him, when Andrew got converted and went and found his brother Simon Peter, he brought Simon in front of Jesus, and Jesus told him what his name was and what his father was. ఆయన యొద్దకు మొట్టమొదట కొనిరాబడ్డ యూదుడు మార్పు చెందిన అంద్రయ్య. అతడు వెళ్లి తన సహోదరుని కనుగొన్నాడు, సీమోను పేతురును. అతడు యేసునొద్దకు అతను తీసుకుని వచ్చాడు. యేసు అతని పేరేదో అతని యొక్క తండ్రి పేరేదో చెప్పాడు. How many knows that? ఎంతమందికి తెలుసు? What do you think that done to that man that would later have the keys of the kingdom in his hand? ఆ మనిషికి జరిగిన దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు తన చేతిలో కలిగి ఉన్నాడు. That's what he proved himself to be Messiah. అది ఆయనేనని మెస్సయ్యేనని రుజువు చేసుకున్నాడు. Quickly then Philip got converted and went and found Nathanael. ఫిలిప్పు మారుమనసు పొంది వెంటనే వెళ్లి నతానియేలును కనుగొన్నాడు. That's 30 miles around the mountain. అది పర్వతానికి 30 మైళ్ళ దూరం ఉంటున్నది. And he come up to the house and I can hear him say, "Oh, Mrs. Nathaniel, where's Nathaniel?" అతని ఇంటికి వచ్చి ఇలాగ చెప్పుడు నేను వినగలుగుతున్నాను. ఓ శ్రీమతి నతానియేలు ఎక్కడా? Oh, he's out in the olive orchard. ఓ అతడు ఒలీవనంలోనికి వెళ్ళాడు. Run out there real quick. Nathaniel, where are you? చాలా త్వరగా పరిగెత్తాడు. నతానియేలు ఎక్కడున్నావు? And he found him under a tree and Nathaniel was praying. అతడు చెట్టు కింద ఉంటే అతడు చూశాడు. నతానియేలు ప్రార్థించుకుంటున్నాడు. And he waited till he got through praying and he said, "Not how do you do, Nathaniel? How's the crops doing?" అతడు ప్రార్థన చేసుకునే వరకు అతడు వేచి ఉన్నాడు. నతానియేలు ఎలాగున్నావు? పంటలు ఎలాగున్నవి? Oh, he had a message. ఓ అతనికి ఒక వర్తమానం ఉన్నది. That's the way a man who's met Jesus has. You got no time for foolishness. యేసును కలిసిన వాని యొక్క విధం అలాగుంటున్నది. బుద్ధిహీనతకు సమయం లేదు. He said, "Come see who we found. Jesus of Nazareth, the son of Joseph." అతడు చెప్పాడు, రా వచ్చి చూడు, నజరేయుడైన యేసు, యోసేపు కుమారుడిని మేము కనుగొన్నాము. And now I can see Nathaniel brushing off his clothes from prayer.
ప్రార్థనలు లేచి తన వస్త్రాలు నతానీయులు దులుపుకుంటా నేను చూడగలుగుతున్నాను. He said, "Now, Philip, I knowed you to be a good man and an honest man." అతడన్నాడు, ఫిలిప్పు, నీవు యథార్థవంతుడు, మంచి వ్యక్తివని నాకు తెలుసు. Now, could there be any good thing come out of Nazareth? సరే, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? Well, you know, if the Messiah would come, he'd come to Jerusalem through the church. చూడు, మెస్సయ్య వచ్చినట్లయితే సంఘములో గుండా యెరూషలేముకు వచ్చును. That's what people think today. అదే ఈనాడు ప్రజలు తలస్తున్నది. అవును, He'd come through Jerusalem. యెరూషలేము నుండి ఆయన వచ్చును. Caiaphas never announced it at the last meeting. ఆఖరి కూటములో కైఫా ప్రకటనలు చేయలేదు. So none of the theologians announced it. ఏ వేదాంతవేత్త ప్రకటన చేయలేదు. So I've known you to be an honest man. Have you went off on the deep end? నీవు యథార్థవంతుడు అని నాకు తెలుసు. అయ్యో, ఆ గోతులేకి నీవేలా పడిపోయావు? Oh no. You come find out. లేదు లేదు, నీ వచ్చి చూడు. He said, could anything good? అతనన్నాడు, ఏదైనా మంచిది. He gave him the best answer any man could. Said, come see for yourself. ఏ మనుషుడు చెప్పలేటువంటి గొప్ప జవాబునతను చెప్పాడు. ఇలాగన్నాడు, వచ్చి నీవే చూడు. Now on the road around, I can hear Nathaniel say, or Philip say to Nathaniel, you know what? You remember that old fisherman down there that couldn't even sign that receipt when you gave him bought them fish from him? ఆ రహదారి మీద ఫిలిప్పు నతానీయులతో ఈ విధంగా చెప్పడం నేను వినగలుగుతున్నాను. ఇదిగో, ఇది తెలుసా, నీవిచ్చిన కాగితం పైన సంతకము చేయలేటువంటి చేపల బట్టి ఆ పెద్దాయన నీకు తెలుసా? అతని యుద్ధ నుండి చేపలు తెచ్చాడు. Yes. అవును, I believe his name is Simon. అతని పేరు సీమోన్ అనుకుంటున్నాను. Yes, that's it. అవును, అదే. I brought him the other day up in front of that Messiah, and as soon as he seen him, he said, your name's Simon. Your father's name's Jonas. నిన్న ఆ మెస్సయ్య ఎదుటకు నేను అతన్ని తీసుకుని వచ్చాను. ఆయన అతన్ని చూచిన వెంటనే, నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోనా అని చెప్పాడు. It wouldn't surprise me, but when you come before him, he wouldn't tell you who you were. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అయితే నీవు ఆయన ఎదురుకు వచ్చినట్లయితే నీవు ఎవరైనది నీకు చెప్పలేడు. He said, now wait a minute. Not me. ఒక్క నిమిషం ఆగు, నేను కాదు అని అన్నాడు. So the next day they arrived and Jesus is in the prayer line as usual praying for the sick. ఆ తర్వాత రోజు వారు వచ్చారు. యథాతథంగా యేసు ప్రార్థన వరుసలో ఉండి రోగులకు ప్రార్థన చేస్తున్నాడు. And when he could have come up and got out into the audience, అతను వచ్చేసి ప్రజల సమూహంలో చేరిపోయాడు. Jesus looked up and he seen Philip coming, bringing a man up through the aisle, and he looked at him and he said, behold an Israelite, in whom there is no guile. యేసు పైకి చూచాడు. ఫిలిప్పు వచ్చుట, వరుసలో గుండా ఒక మనిషిని తీసుకుని వచ్చుట ఆయన చూశాడు. ఆయన అతని వైపు చూచి, ఇదిగో ఇతని ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటమును లేదు అని అన్నాడు. Not a strange doctrine? ఇది విడ్డూరమైన సిద్ధాంతమే. That was Jesus yesterday. That's Jesus today if he's the same. అది యేసు నిన్నటి దినాన, అది యేసు ఈ దినాన, ఆయన ఒక్కడి రీతిగా ఉన్నాడు. And that man stopped. ఆ మనిషి ఆగిపోయాడు. I can see Nathaniel, Philip nudge him and say, what to tell you? What to tell you? నేను నతానీయులను చూడగలుగుతున్నాను. ఫిలిప్పు అతని గిల్లి, నేనేం నీకు చెప్పాను, ఏమని నీకు చెప్పాను చూడు. He said, Rabbi means teacher. Whatever we call it today, you know, it really the right Hebrew word means teacher. అతను అన్నాడు, రబ్బీ, దాని యొక్క అర్థం బోధకుడని, లేక ఈ దినాన మనం ఏమని పిలుస్తామో మరి. వాస్తవంగా నిజంగా ఆ హెబ్రీ భాషకు అర్థం బోధకుడు అని అర్థం. Said, Rabbi, when did you ever see me? రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు చూశావు? How do you know anything about me? నన్ను గుర్చిన విషయాలు నీకు ఎలా తెలుసు? I never seen you in my life. How do you know that I am an Israelite? నా జీవితంలో నేను ఎన్నడూ కూడా నిన్ను చూడలేదు. నేను ఇశ్రాయేలుని నీకెలా తెలుసు? How do you know that I'm just and honest and truthful? నేను యథార్థవంతుడని, సత్యవంతుడని, నీతివంతుడు నీకెలాగ తెలుసు? You never seen me in your life. How do you know me? నీ జీవితంలో నీవెన్నడూ నన్ను చూడలేదు. నేనెలా నీకు తెలుసు? He said, before Philip called you, when you were under the tree, I saw you. ఆయన చెప్పాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. 30 miles around the mountain the day before. What eyes? గత దినము కొండకు 30 మైళ్ళ దూరాన ఎటువంటి కళ్ళవి. Now what did he say? ఇప్పుడు అతను ఏమి చెప్పాడు? He said, Rabbi, you are the Son of God.
You are the king of Israel. అతడన్నాడు, రబ్బీ, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు. If the Jews recognize that, యూదులు అదే గ్రహించితే ఎంత బావుండు. now wait, that was the elected Jew. కొద్దిగా ఆగు, అది ఏర్పరచుకున్న యూదుడు. How many believes in election? ఏర్పాటుకు చెత్తమంది నమ్ముతారు. Oh, there's many people who never receive it. The Bible said so. అది ఎన్నడూ స్వీకరించరని అనేకమైన ప్రజల గూర్చి ఉన్నది. సుషరా, అలాగని బైబిల్ చెప్తున్నది. But that man had the Spirit of God in him, and he confessed it. అయితే ఆ మనుషుల్లో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. అది అతను ఒప్పుకున్నాడు. He said, Rabbi, you're the Son of God. You're the King of Israel. రబ్బీ, నీవు దేవుని కుమారుడువు, నీవు ఇశ్రాయేలు రాజువు. But there stood the theologians of that day, the priests and the great teachers listening at him. And you know what they said? అయితే అక్కడ ఆ దినాన ఉన్నటువంటి ఆ గొప్ప వేదాంత పండితులు, యాజకులు, ఉపాధ్యాయులు అక్కడ నిలబడి ఆ మాటలు వింటున్నారు. వారేమన్నారో తెలుసా? They said he's a fortune teller. He's got the spirit of Beelzebub on him. అతని సోది చెప్పువాడు బయల్జెబూబు ఆత్మ అతనిలో ఉన్నది అన్నారు. Jesus, they never spoke it out loud. No, no. వారు పెద్దగా మాట్లాడుకోలేదు సుమా. లేదు లేదు. But Jesus turned and looked at him. He said, you can call me that and get by with it. But there'll come a time that when the Holy Ghost will come, and when you speak one word against him doing the same thing, it'll never be forgiven. In this world or the world to come. అయితే యేసు వారి వైపు తిరిగి ఆయన అన్నాడు, మీరు నన్ను ఆ విధంగా పిలుస్తున్నారు, దానితో అలాగే ఉంటారు. అయితే పరిశుద్ధాత్మొచ్చు కాలం ఒకటి ఉన్నది. అదే విషయాలు ఆయన చేస్తున్నప్పుడు మీరు ఒక్క మాట ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఈ యుగమందు కాని రాబో యుగమందు కాని పాప క్షమాపణ ఉండదు. So then what are we dealing with? అలాగైతే మనము చే సంప్రదింపులు ఏంటి? That was the Jews. అది యూదులకు. The real, true, and honest Jews believed him to be the Messiah. నిజమైన నమ్మకమైన యూదుడు ఆయన మెస్సయ్య అని నమ్మి ఉన్నాడు. The teachers and theologians, what were they? The seed of the serpent as we went through. భౌతికులు, వేదాంత పండితులు వారేమై ఉన్నారు? మనం చదివినట్లు సర్పం యొక్క సంతానము. He said, you are of your father, the devil. Yet they were smart, brilliant, holy man. ఆయన అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క దయ్యపు బిడ్డలు, అయినప్పటికీ తెలివిగలిగిన వారు, విజ్ఞానవంతులు, పరిశుద్ధులైన ప్రజలు. They wouldn't move a straw, holy. ఎండుగడ్డి పరకను కూడా వారు కదిలించరు, వారు పరిశుద్ధులు. They wouldn't break the Sabbath, they wouldn't eat no meats. సబ్బాతును వారు మెరలేరు, మాంసం వారు భుజించరు. They were holy man, but they failed to see. వారు పరిశుద్ధులు, అయితే వారు చూడలేకపోయారు. See, they had been trained by man. చూస్తున్నారా, మనుషుల ద్వారా తర్బీతు పొందారు వారు. God trains his man rugged. That's right. God called man. దేవుడు తన ప్రజలకు తర్బీతునిస్తాడు, ఖరికైన వారు. అవును, దేవుడు పిలిచిన మనుష్యులు. Then one day that's what the Jews thought. That's why he made himself known to the Jews. అది యూదులు తలంచినది. ఆ విధంగా ఆయన యూదులకు తను కనపరుచుకున్నాడు. How many knows that's a scripture? All right. అది లేఖనమని ఎంతమందికి తెలుసు? మంచిది. Now, if he made himself known to the Jews, that was Jesus yesterday with the Jews. ఆయన ఆ విధంగా యూదులకు కనపరుచుకున్నట్లయితే ఆ విధంగా యూదులతో నిన్నటి దినాన యేసు ఉన్నాడు. Now, you said the Samaritans was looking for him to come. నీవంటావు సమరేయులు ఆయన బొచ్చులని ఎదురు చూశారు కదా అని. Yes, they were. But not the Gentiles. Just the Samaritans. అవును, వారు చూశారు, అయితే అన్యులు కాదు, సమరయులు మాత్రమే. And when he first met the Samaritans, he had need to go by Samaria, and he stopped and sent his disciples away for food about 12 o'clock. ఆయన మొట్టమొదట సమరయులు కలిసినప్పుడు ఆయన సమరయ గుండా వెళ్లవలసి వచ్చెను. సుమారు 12 గంటల సమయమున ఆయన శిష్యులు ఆహారం కొట్టడానికై పంపివేసి ఆయన శిష్యులను ఆయన నిలిచిపోయాడు. He sat down on a well. ఒక బావి యొద్ద ఆయన కూర్చున్నాడు. Out come a woman. Started, now we know her in this land to be a woman of ill fame, street lady, prostitute. ఈ దేశంలో ఆమె ఎలాంటిదో మనకు తెలుసు. చెడ్డ సాక్ష్యము కలిగి వీధుల వెంట తిరిగేది, వేశ్య, తెలుసా? And so she come out and start to let the bucket down in the well to get some water, and she heard a voice saying, "Woman, bring me a drink." కాబట్టి ఆమె వచ్చేసి
కొంచెం నీళ్లు తోడుకొంటానికై బొక్కెన బావిలో వేసినది. స్త్రీ, కొంచెం నీళ్లు నాకివ్వు అని పలికిన ఒక స్వరాన్ని ఆమె విన్నది. And she looked around. There sat a middle-aged Jew. ఆమె చుట్టూ చూచినది. అక్కడ ఒక నడివయస్కుడైన యూదుడు కూర్చుని ఉన్నాడు. He was only 30-something, but the Bible said he looked 50. బహుశా ఆయనకి 30 మరి అంతే ఉంటున్నది. బైబిల్ తెలుపుతున్నది ఆయన 50 సంవత్సరాల వాడుగా కనిపిస్తున్నాడని. They said, "You're a man not over 50 years old," and said, "You seen Abraham?" వారు అడిగారు, నీకు 50 సంవత్సరాలైన లేవే, నీవు అబ్రహామును చూశావని చెప్పుకుంటున్నావు అని అడిగారు. He said, "Before Abraham was, I am." ఆయన చెప్పాడు, అబ్రహాం పుట్టుకమునిపై నేను ఉన్నాను. He must have looked kind of old because of his work, his human body. గమనిస్తున్నారా? ఆయన యొక్క పనిని బట్టి ఆయన మానవ శరీరము అలాగా పెద్దదిగా ఒప్పించవచ్చును. And she looked around, she knew he was a Jew. ఆమె చుట్టూ చూచినది. ఆయన యూదుడని ఆమె తెలుసుకున్నది. She said, "Sir, it's not customary for you Jews to ask Samaritans such things as that. We don't have any dealings with one another." ఆమె అన్నది, అయ్యా, యూదుడవైన నీవు సమరీయులను అలాంటివి అడుగుట పద్ధతి కాదే, మీకు మాకు ఎటువంటి అనుబంధాలు లేవే అని అన్నది. He said, "Woman, if you knew who you were talking to, you'd ask me for a drink." ఆయన అన్నాడు, అమ్మా, నీవు మాట్లాడుచున్నది ఎవరో నీవు ఎరిగి ఉంటే నీవు నన్ను నీళ్లు అడుగుదువు. And I'd give you water, you don't come here to draw. నీవు వచ్చి ఇక్కడ చేదు కొడుకున్నట్లు నేను నీకు నీళ్లు ఇచ్చేదను. What was he doing? Contacting her spirit. ఆయన చేస్తుంది ఏంటి? ఆమె ఆత్మతో సంధిస్తున్నాడు. Watch, he's going to declare himself to the Samaritans now. గమనించండి, ఆయన తనకు తాను సమరయులకు తెలియపరచుకుంటున్నాడు ఇప్పుడు. And she said, "Why, you say worship at Jerusalem. We say in this mountain." ఆమె అన్నది, మరి ఎందుకు మీరు యెరూషలేములో ఆరాధించవాలని చెప్పుచున్నారు? మేము ఈ పర్వతం మీద అని అంటున్నాము. He said, "The time's coming and now is when you're not in this mountain or at Jerusalem. Worship God, but in the spirit and truth. The Father seeketh such." ఆయన చెప్పాడు, ఒక కాలం వచ్చును, ఈ పర్వతం మీద కాని యెరూషలేములో కాని మీరు దేవుని ఆరాధించరు, అయితే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. తండ్రి అటువంటి వారిని వెతుకుతున్నాడు. What was he doing? Catching her spirit. ఆయన ఏం చేస్తున్నాడు? ఆమె ఆత్మను పట్టుకుంటున్నాడు. And after a while when he found where her trouble was, how many knows what her trouble was? కొద్దిసేపైన తర్వాత ఆమె బాధ ఏదో ఆయన తెలుసుకున్న తర్వాత ఆమె బాధ ఏదో ఎంతమందికి తెలుసును? She had 5 husbands and she was living with the 6th one. ఆమెకు 5 పెనిమిట్లున్నారు. ఆమె 6వ పెనిమిటితో కాపురం చేస్తున్నది. So he said, "Woman, go get your husband and come here." కాబట్టి ఆయన అడిగాడు, అమ్మా, నీ వెళ్లి నీ భర్తను పిలుచుకురా. She said, "I don't have any husband." నాకు భర్త లేడని ఆమె చెప్పినది. Said, "That's right. You've had 5 and the one that you now live with is not yours." అవునది నిజమే, నీకు 5 ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీవాడు కాదు, నీ భర్త కాదు. She stopped and looked at him. ఆమె ఆగిపోయి ఆయన వైపే చూచినది. Now she didn't say, "You are Beelzebub, sir. You are a fortune teller." అయ్యా, నీవు బయల్జెబువు అని ఆమె చెప్పలేదు. నీవు సోది చెప్పేవాడవు అని ఆమె అనలేదు. She know more about God than half the preachers of Jeffersonville. జెఫర్సన్విల్లో ఉన్న సగం మంది బోధకులకు దేవుని గురించి తెలిసిన దానికంటే ఆమెకు ఎక్కువ తెలుసు. Right. Been a prostitute. అవునది నిజం, ఒక వేశ్యయుండి కూడా. She said, "Sir, I perceive that you are a prophet." ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. Watch, a prophet. And if you run that word back, you'll find it the prophet that Moses spoke would come. See? గమనించండి, ఒక ప్రవక్త. ఆ మాటతోనే నీ వెనుకకు వెళ్ళినట్లయితే మోషే చెప్పిన ప్రవక్తను గురించి నీవు తెలుసుకుంటావు. అవునా? The Lord your God shall rise up a prophet like unto me. నా వంటి ప్రవక్తను ప్రభువైన దేవుడు మీలో నుండి పుట్టించును. She said, "I perceive that you are a prophet." నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను అని ఆమె అన్నది. She knew he didn't know that no other way, couldn't know it. మరొక రీతిగా ఆయన ఎరుగుడని ఆమె ఎరిగినది. ఆమె తెలుసుకోలేడు, అది తెలుసుకోలేడు. Said, "I perceive that you are a prophet." నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. Now listen here. We, the Samaritans, not Jews now, Samaritans, we know when the Messiah cometh, he'll tell us these things. ఇక్కడ వినండి, మేము సమరయులమైన మేము యూదులు కాదు, సమరయులము. మెస్సయ్య వచ్చినప్పుడు ఇవి మాకు తెలియచేయనని మేము ఎరుగుదుము. See what kind of a sign they're looking for? The sign of the Messiah? చూడండి, ఏ రకమైన సూచన కొరకు వారు ఎదురు చూస్తున్నారో.
మెస్సయ్య గుర్తు కొరకు. When the Messiah cometh, he'll tell us these things, but who are you? మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన మాకు తెలియచేయనని మేము ఎరుగుదుము. అయితే నీవెవరు? He said, I'm he that speaks to you. నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని ఆయన చెప్పాడు. And she dropped her water pot and run into the city and said, come see a man that told me the things that I've done. Isn't this the Messiah? ఆమె ఆ కుండను అక్కడ పడవేసి ఊర్లోనికి పరిగెత్తుకుని పోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా? If that was the sign of the Messiah then, it's got to be the Messiah sign today. అప్పుడు అది మెస్సయ్య గుర్తైనట్లయితే అదే ఈ రోజు మెస్సయ్య గుర్తై ఉండవలసి ఉంటున్నది. If he is, now remember, not one time was that miracle ever performed before a Gentile. It was forbidden. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏ ఒక్కసారి కూడా అన్యుల మధ్య ఆ గుర్తు జరిగించబడలేదు, అది నిలివేయబడినది. Why? ఎందుకని? The Gentiles had 2,000 years of churchology. అన్యులకు 2000 సంవత్సరాల సంఘకాల వ్యవధి ఉండి ఉన్నది. But now the end of the Gentile dispensation is here, and Russia, the communist, has a bomb pointed right towards it to end it too. అయితే ఇప్పుడు అన్యజనుల కాలం ముగింపు ఇక్కడ ఉన్నది. కమ్యూనిస్టు అయిన రష్యా నీవైపు గురిపెట్టి బాంబు ఉంచి ఉన్నారు ముగింపు చేయటానికి. Don't worry, it's coming. భయపడవద్దు, అది రాబోతున్నది. The Bible said so. అలాగని బైబిల్ తెలుపుతున్నది. It'll be here with your name wrote on it. దానిపైన నీ పేరు వ్రాయబడి అది ఇక్కడ ఉన్నది. It'll go into powder in 1 second's time, the whole nation. దేశమంతా ఒక క్షణకాలంలో అది నుగ్గైపోతుంది. It'll be completely annihilation. అది సంపూర్తిగా ధ్వంసమైపోతుంది, శూన్యమైపోతున్నది. Notice, that's God doing that. గమనించు, అది చేసేది దేవుడే. I know they're a liberty monarch, they're a bunch of heathens, but didn't God raise up heathen nations to straighten out Israel in days gone by? నాకు తెలిసి వారు స్వతంత్ర చక్రవర్తులని, వారు అన్యుల గుంపు. అయితే గతించే దినాల్లో ఇశ్రాయేలును సరిచేయటానికి దేవుడు అన్ని రాజ్యాలను లేపలేదా? The Bible claims that Russian communism is playing right into the hands of God to absolutely rid the earth out of the people, but before that can take place, the rapture comes and takes the church home. Before that can take place. రష్యా మరియు కమ్యూనిజం భూమిలోని ప్రజలను తుడుపెట్టడానికి దేవుని చేతిలో వాడబడు సాధనమని బైబిల్ తెలుపుతున్నది. అయితే అది జరగక ముందు రాకడ వస్తున్నది, సంఘము ఎత్తబడుతుంది. And if that's so close at hand, how close is the rapture? Closer than that. అది ఎంతో సమీపంగా లేదా? ఎంత సమీపంగానగా రాకడ ఉందనగా, ఎంత సమీపంగా రాకడ ఉందనగా దానికంటే సమీపంగా ఉంది. So you see why I'm preaching the way I do, while I'm struggling as hard as I can. కాబట్టి చూడండి, నేను ఈ విధంగా ఎందుకు బోధిస్తున్నానో, నేను ఈ విధంగా నా శక్తి కొలది శ్రమిస్తూ ఎందుకు పోరాడుతున్నానో గమనించండి. While God is doing everything that He can do to press that into the elect, to draw the seed of the woman out, so the seed of the serpent can take the punishment. దేవుడు దానిని ఏర్పరచుకున్న వారిలో ఉంచుటకు, స్త్రీ సంతానాన్ని ఆకర్షించుటకు దేవుడు తాను చేయగలిగినంతా ఆయన చేయుచున్నాడు. తద్వారా సర్ప సంతానము శిక్షించబడు కొరకై. It's exactly right. It's what He promised to do. అది ఖచ్చితంగా వాస్తవం, ఆయన వాగ్దానం చేసింది అదే. Now, if Jesus declared Himself before the Jew and before the Samaritan by them signs, and will let us go without declaring the same sign to us, He's unjust. యేసు యూదుల మధ్య సమరుల మధ్య తాను తెలియపరచుకున్నట్లయితే సూచక్రియలతో అదే గురుతును ఆయన మనకు లేకుండా చేసినట్లయితే ఆయన అన్యాయస్తుడవుతాడు. If He lets us just get by and say, we're Methodists, we're Baptists, we're Catholic, we're Presbyterian. No, sir. మనం ఈ విధంగా చెప్పుకుంటూ ఆయన అనుమతిస్తాడా? ఈ విధంగా చెప్పుకోవడానికి మేం మెథడిస్టులము, మేం బాప్టిస్టులము, మేము కథోలిక్కులము, మేం ప్రెస్బిటేరియన్లము లేదండి. If He lets us get by with a cold theology, He has to come with signs, wonders, just like He did in the first place, if He is the same yesterday, today, and forever. ఆయన మనల్ని చల్లని వేదాంత సిద్ధాంతాలతో వదిలివేస్తాడా? ఆయన మొదటిగా ఏ విధంగా చేశాడో ఆ విధంగానే ఆయన అద్భుత సూచక్రియలతో ఆయన రావాల్సి ఉన్నది. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నట్లయితే We have arrived at that day. మనం ఆ దినానికి చేరుకున్నాము. We're here now. మనం ఇక్కడే ఉన్నాము. By the Bible, by the witness, by the Spirit, by science, everything proves that it's here. బైబిల్ ద్వారా, సాక్ష్యము ద్వారా, ఆత్మ ద్వారా, విజ్ఞాన శాస్త్రము ద్వారా ప్రతి ఒక్కటి
అది ఇదే అని రుజువవుతున్నది. I wished I had the strength to push that into the people to let them see it. ప్రజల్లోకి దాన్ని నెట్టడానికి నాకు శక్తి కావాలని నేను ఆశపడుతున్నాను. వారు తెలుసుకుందరు కాక, చుచెదరి కాక. You people here in Jeffersonville are my people. జెఫర్సన్విల్లో ఉన్న ప్రజలైన మీరు నా ప్రజలు. I've been raised with you. And I love you. నేను మీ మధ్య పెంచబడ్డాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Don't think me to be a fanatic. నన్ను అతిమూర్ఖునిగా లేక పిచ్చి భక్తి కలిగిన వానిగా మీరు తలంచవద్దు. You think these predictions are? Look back at the 37 flood, you people. When you laughed right here at the church and I said there'd be 22 feet over Spring Street 6 months before it happened. ఈ ముందుగా చెప్పబడిన వాటిని గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? ఇక్కడే మందిరములో మీరు నవ్వారు కదా. 37వ సంవత్సరములో వరదన గురించి చూడండి. 6 నెలలకు అది జరగకముందే స్ప్రింగ్ స్ట్రీట్ లో 20 అడుగుల నీళ్లు ఉంటవని నేను చెప్పాను. Tell me one time that anything was ever said of thus saith the Lord that wasn't exactly the truth. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అను చెప్పిన దానిలో అది నిజంగా సత్యమో కాదో నాకు చెప్పండి. Tell me one thing he's ever said. It's never. It's truth. ఆయన చెప్పినది ఏది జరగలేదో చెప్పండి. అది సత్యమే. It still remains the truth. And it'll always be the truth. అది ఇంకా సత్యముగానే ఉంటున్నది. అది ఎల్లప్పుడూ సత్యమే ఉంటున్నది. Now, we can't bring, I guess, these 100 or more people here to be prayed for. We can't bring them all at once. ఇక్కడ 100 కంటే ఇంకా ఎక్కువ మంది ప్రార్థన చేయించుకుంటానికై ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరికి ఒక్కసారి చేయలేము. We'll bring what we can at a time and then keep bringing them till we get them all here. ఒక్కొక్కసారిగా మనం చేయగలిగింది ఏదో చేద్దాం. అందరూ ఇక్కడికి వచ్చే వరకు అందరినీ రానిద్దాం. Now, I'm going to start into, I believe, wasn't Billy Paul here? ఇప్పుడు నేను ఆరంభం చేయబోతున్నాను. బిల్లీ పాల్ ఇక్కడ లేడా? Is he back in there? Tell him come out here. I want to see what, if he give out. వెనకాల ఉన్నాడా? ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనికిచ్చివేవో నేను చూస్తాను. Did you give out what prayer card? Q. Prayer card Q. Look on your prayer card. It's got a Q. 1 to 100. ఏ ప్రార్థన కార్డు నీవిచ్చావు? క్యూలు. క్యూ. ప్రార్థనా కార్డు క్యూ. మీ ప్రార్థనా కార్డు చూచుకునండి. అది క్యూ. 1 నుండి 100 వరకు. All right. We can't bring them all up at one time, but we can bring just a little at a time until we can get them all up here. మంచిది. అన్ని ఒక్కసారి మనము తీసుకురాలేము. అయితే ఒక్కసారిగా కొద్దిగా అన్ని ఇక్కడికి వచ్చే వరకు. We want them to come one by one until they're all prayed for. అందరికీ ప్రార్థన చేయకొరకై ఒకరి వెంబడి ఒకరు రావాలని మేము ఆశపడుతున్నాము. Now look, I want everybody inside and out to think of this. And the closing of this meeting. చూడండి, వెలుపట లోపట ఉన్న వారందరూ ఇది ఆలోచన చేయండి. ఈ కూటమి యొక్క ముగింపులో I'm committing this church over to the pastor, Brother Neville. Committing you to him and him to God. ఈ సంఘమునకు నేను సంఘ కాపరి అయిన సహోదరు నెవిలికు మిమ్మల్ని నేను అప్పజెప్పుచున్నాను. అతనిని దేవునికి అప్పజెప్పుచున్నాను. Brother Neville, here I'll invite all of you back. Brother Neville is a gallant soldier. సహోదరు నెవిల్ ఇక్కడ ఉన్నాడు. వెనకాల ఉన్న వారిని నేను ఆహ్వానించబోతున్నాను. సహోదరు నెవిల్ ధీరుడైన సైనికుడు. He is a real servant of Christ. A former Methodist preacher. I believe a student from Asbury. అతడు నిజమైన క్రీస్తు దాసుడు. ఒకప్పుడు మెథడిస్ట్ బోధకుడు. ఆస్బరీ యొక్క విద్యార్థి అని అనుకుంటున్నాను. And he's been trained in all the theologians, theological seminary with experience of what they teach. అతడు అన్ని వేదాంత విద్యల్లోనూ సెమినరీ వేదాంతములోనూ వారు బోధించే అనుభవంలోనూ అన్నింటిలోనూ అతడు తర్బీతు పొంది ఉన్నవాడు. But one day he come to a place where he knowed he had to have something different. And he crossed the line. అయితే ఒక దినాన ఒక వ్యత్యాసమైన దానిని అతడు తెలుసుకుంటానికై ఒక స్థలానికి అతను వచ్చాడు. మరి గీత దాటాడు. He's a pastor here, a man filled with the Spirit. A real preacher, a real theologian. అతడు ఇక్కడ పాస్టర్ గారు, పరిశుద్ధాత్మతో నింపబడిన నిజమైన బోధకుడు, ఒక నిజమైన వేదాంతి. And I asked you, the people of this city and this community, if you have no church and you want to hear the real gospel, come here, Brother Neville. ఈ నగరవాసులైన మిమ్ములను, ఈ ప్రాంతము వారైన మిమ్ములను నేను అడుగుతున్నాను. మీకు సంఘము లేనట్లయితే నిజమైన సువార్త మీరు వినాలని ఆశించితే మీరు వచ్చి సహోదరు నెవిల్ బోధ వినండి. He stands for the same thing that I do.
నేను దేనికై నిలబడుతున్నానో దానికే అతను నిలబడినవాడు. Absolutely, a real gallant soldier. నిజంగా, నిశ్చయంగా నిజమైన ధీరుడైన సైనికుడు. We all here love Brother Neville. He's been here with us a long time, and we love him. ఇక్కడ ఉన్న మేమంతా సహోదరు నెవిల్ని ప్రేమిస్తాము. ఎంతో కాలం నుండి అతడు మాతో ఉంటున్నాడు. మేమతన్ని ప్రేమిస్తున్నాము. Now, if Jesus Christ, by the Spirit, will return here tonight and do the same things that He did when He was here on earth to the Jew and the Samaritan, He'll do the same thing to you Gentiles. How many of you will say, I believe Him with all my heart and accept it? Right here. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఈ రాత్రి తిరిగి వచ్చేట్లయితే ఇక్కడ భూమి మీద యూదులతో సమరయులతో ఆయన ఏ కార్యాలు చేసి ఉన్నాడో అవే కార్యాలు చేస్తాడు. అన్యులైన మీకు అదే కార్యం చేస్తాడు. నా నిండు హృదయముతో నేనాయన నమ్ముతున్నాను అని ఇక్కడ అంగీకరిస్తున్నానని ఎంతమంది మీలో చెప్పగలుగుతారు? నువ్వు ఏ సంఘానికి చెంది ఉన్నావో దాన్ని గురించి జాగ్రత్త తీసుకో. మెథడిస్ట్ మందిరాన్ని విడిచిపెట్టాలని నీవు కోరుతున్నావా అని మీరు అడుగుతారు. లేదండి. బాప్టిస్టు లేదండి. నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఆ అన్ని సంఘాలలో లేక మందిరాలలో దేవునికి బిడ్డలున్నారు. నిజం, ఆయనకుంటారు. ఒకవేళ వారిలో నీవు కూడా ఒకరివి కావచ్చును. బ్రన్హామ్ టాబర్నకల్లో ఒక సభ్యునిగానే నీవున్నట్లుగా నేను నిన్ను ప్రేమిస్తాను. అది నాకెటువంటి అభ్యంతరం లేదు. ప్రతి చోటనున్న నా పరిచయం బట్టి నీకది తెలుసును. మీరు ఎటువంటి ముద్ర కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఆయన బిడ్డలను ప్రేమిస్తాడని నాకు తెలుసు. అది నీ హృదయంలో ఏమున్నదో అది. అయితే సహవాసము కొరకై మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము, నీ వచ్చుటకు ఆహ్వానిస్తున్నాము. Now, anyone knows, and you people of Jeffersonville know, after all the many things that's been said and done and predicted, every one of them coming to pass just as perfect as... జెఫర్సన్విల్లోని ప్రజలైన మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, అనేకమైన విషయాలు చెప్పబడినవి, జరిగిపోయినవి, ముందుగా తెలియచేయబడినవి, ఎంతో అనుగుణంగా జరుగుతున్నవి. ఇక్కడ జెఫర్సన్విల్లోని మీలో ఎంతమందికి తెలుసు అది సత్యమని? అది ఎరిగిన వారు ఇక్కడ ఉన్నవారు చేయి పైకెత్తండి. పట్టణప్పుడు వెలుపటి వారు నా భావం ఏదో తెలుసా? పట్టణప్పుడు వెలుపటి నుండి నా కూటానికి ఎప్పుడైనా వచ్చిన వారు ఏమని చెప్పడిందో అలాగే జరిగినది ఎరిగిన వారు జెఫర్సన్విల్లో ఉన్నవారు చేయెత్తండి. గమనిస్తున్నారా? బైబిల్ తెలుపుతున్నది, ఇద్దరు ముగ్గురు నోట పలికిన మాట స్థిరము కావాలని. ప్రపంచమంతటా అది జరుగుతున్నది. ఆ తర్వాత దేని కొరకై మనం కనిపెడుతున్నాము? ప్రభువైన యేసు వలన ప్రతిదీ మన చేతులలో ఉన్నది. ఆయన మనకన్నీ ఉచితంగా అనుగ్రహించాడు. మనం ఇప్పుడు ప్రార్థన వర్షను ప్రారంభిద్దాం. ఈ రాత్రి యేసుక్రీస్తు అది జరిగించును. మరిప్పుడు ప్రభు అయిన యేసు యొక్క పటము ఎంతమందికి తెలుసు? ఆ వెలుగు. Washington, D.C., taken by the best man that Edgar Hoover has had in the past few years, George J. Lacey, on fingerprinting documents. అనుభవరీత్యా మీ అందరికీ అది తెలుసు. అది వాషింగ్టన్ డీసీలో కొద్ది సంవత్సరాల నుండి ఉన్నది. ఖ్యాతిగాంచిన ఎడ్గర్ హూవర్ వలన తీయబడినది. చేతి ముద్రల డాక్యుమెంట్ జార్జ్ జే లెస్సీ వలన జరిగినది. ఆ కాగితంపైనే అతని సంతకం ఉన్నది. అది నిజమని అతని రాకు చెప్పాడు. అది మనస్తత్వ శాస్త్రమని, నేను ప్రజల మనసు చదువుతున్నానని.
The mechanical eye of that camera won't take psychology. అతను చెప్పాడు, మిస్టర్ బ్రహ్యం గారు, కెమెరా యొక్క యాంత్రిక కన్ను మనస్తత్వ శాస్త్రాన్ని పట్టుకోలేదు Said the light struck the lens. అన్నాడు. ఆ లెన్స్ ను వెలుగు తాకినది. And we've got it all wrote out on paper. Goes out with a picture. The light struck the... అదంతా కూడా కాగితం పైన వ్రాయబడి ఉన్నది, వెలుగు గట్టిగా లెన్స్ ను తాకినది అని. How many still living when it first appeared before mankind down here on the river when I was baptizing them hundreds down there that day? In a building, raise up your hand. ఎంతమంది ఇంకా జీవించున్నారో మొట్టమొదటి జరిగినప్పుడు అగుపించినప్పుడు నదిలో మనుషుల ఎదుటనే ఆ దినాన వందల మందికి నేను బాప్తిస్మిస్తున్నప్పుడు ఆ దినాన మొట్టమొదటిగా అది అగుపించినది. భవనములో ఎంతమంది అప్పుడు ఉన్నారో చేయతండి. There's 3 or 4 hands still living from years ago down here on the river when it come down and the message of the Lord came. ఇంకా 300-400 మంది ఇంకా జీవించున్నారు. కొన్ని సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ నది పైన అది దిగి వచ్చి ప్రభు వర్తమానం ఇచ్చినప్పుడు Still just the same. ఇంకా అలాగే ఉన్నది. Did it do just what it said there? That the ministry I would be preaching would start a revival around the world just before the second coming of Christ. అక్కడ ఏమని చెప్పబడినదనగా, అది నేను ప్రకటించు పరిచర్య క్రీస్తు రెండవ రాకడకు ముందు ప్రపంచమంతటా ఆ బోధ ఉజ్జీవాన్ని తెస్తుందని. Look what it's done. అది ఏమి జరిగించిందో చూడు, గమనిస్తున్నారా? There come out of there Oral Robertson, all these others. See? ఓరల్ రాబర్ట్స్ మొదలగు వారంతా వచ్చారు, చూశారా? And around the world it's went. Every nation, every people, every language. ప్రపంచమంతటా ప్రతి దేశమునకు, ప్రతి ప్రజలకు, ప్రతి భాషకు అది వెళ్లిపోయినది. The revival fires are burning. Great healing services. See? ఉజ్జీవ అగ్ని జ్వాలలు మండుతున్నవి, గొప్ప స్వస్థత కుడికలు. అవునా? Now be ready, inside, outside, wherever you are, receive Christ, will you tonight? ఇక్కడ వెలుపట లోపట ఉన్నవారు సంసిద్ధము కండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ క్రీస్తును స్వీకరించండి. ఈ రాత్రి అలాగ చేస్తారా? Now from henceforth, I commit myself to the Lord Jesus, that I might be able to yield myself to the Spirit, to only magnify Jesus Christ. ఇక్కడి నుండి నేను ప్రభుని యేసుకు అప్పచెప్పుకుంటున్నాను. కేవలం యేసుక్రీస్తునే హెచ్చించుట కొరకై నాకు నేను పరిశుద్ధాత్మకు లోబడవలసి ఉన్నది. Not myself, but Jesus Christ, that these people, my friends, in and out of the city, might know that the gospel that I have preached is absolutely the truth, and Christ is here to vindicate it to be truth by His Word and His Spirit. నాకు నేనుగా హెచ్చించుకోవటానికి కాదు, యేసుక్రీస్తే. ఇక్కడున్న వారు నా ప్రజలు, నా స్నేహితులు, లోపట బయట పట్టణమందున్నవారు నేను బోధించినది నిశ్చయంగా సత్యమేనని ఎరుగుదురు కాక. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఆత్మను బట్టి అది సత్యమేని నిరూపించడానికి ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. We'll have to call them just one at a time. So we'll start with number 1, Q number 1. ఒకసారి ఒకరిని మనం పిలవలసి ఉన్నది. మనము సంఖ్య 1 నుండి ఆరంభిద్దాం. క్యూ సంఖ్య 1. Who has it? If you can't raise up now, the elders will pack you. ఎవరది? ఇప్పుడు నీవు చేయెత్తుకపోతే పెద్దలు నిన్ను పట్టుకొస్తారు. We won't get every one of you. Q number 1. మిమ్మల్ని అందరినీ కూడా క్యూ సంఖ్య 1. Brother Hickerson, Billy Paul, or wait, Doc's going to help him here. సహోదరుడు హికర్సన్, బెల్లీబాల్ లేదు, అగండి, డాగ్ ఇక్కడ సహాయం చేస్తాడు. Q number 1, would you raise up your hand? Ever who has it? క్యూ సంఖ్య 1. అది ఎవరైనప్పటికీ నీ చేయి పైకెత్తుతావా? Are you sure that was Q? Oh, I'm sorry. All right, come right up. Show him how through the aisle there. Q number 1. All right. నీవు క్యూయేనా? క్షమించు, మంచిది, నేరుగా వచ్చేసేయి. అక్కడ దారులు ఎలాగున్నవో అతనికి చూయించండి. క్యూ సంఖ్య 1, మంచిది. Number 2, raise your hand, please. సంఖ్య 2, దయచేసి నీ చేయి పైకెత్తు. All right, a lady sitting way back in here. All right, lady, come make your way right out over here if you all a letter. The boys there will help you, the ushers and so forth. మంచిది. ఇక్కడ వెనకాల ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. మంచిది, రమ్మా, నేరుగా ఇక్కడ నీ దాన్ని సరిచేసుకో. మీరు ఆమెకు దారిచేట్లయితే అక్కడ ఉన్న పిల్లలు, అక్కడ ఉన్న ద్వారపాలకులు ఆమె రానివ్వండి. Q number 3, raise up your hand. క్యూ సంఖ్య 3,
నీ చేయి పైకెత్తు. Number 3. Would you raise your hand, everyone who has Q number 3? సంఖ్య 3. క్యూ సంఖ్య 3. ఎవరో మీ చేయి పైకెత్తుతారా? See if this lady going here, if she has the card. You don't have it? చూడండి, ఇటు వెళ్తున్న స్త్రీ ఆమెకు కార్డు ఉన్నట్లయితే నీకు లేదా? You can't do that. You have to hold it and listen to the instructions. We'll get the baby anyhow. See, you just come when your number's called. The baby can come when it's called. See, it's all right. నీవు చేయకూడదు, వీలుపడదు. లేదు, నీవది పట్టుకుని హెచ్చరికలు నీ వినాలి. ఎలాగైతేనేమి ఆ బిడ్డను తీసుకొద్దాం. గమనించు, నీ సంఖ్య పిలిచినప్పుడు నీవు రా. బిడ్డ పిలువబడినప్పుడు తీసుకుని వస్తారు. అవునా? మంచిది. Number 1, 2. Who has number 3? Raise up your hand. Number 3, number 4. సంఖ్య 1, 2, సంఖ్య 3. ఎవరు? మీ చేయి పైకెత్తు. సంఖ్య 3, సంఖ్య 4. Now that's mighty lovely of you, sister. Ever who that was, that lady wanted to do that. See. అదెంతో మధురమైనది సహోదరి. అది ఎవరైనప్పటికీ అది చేయాలని ఆశపడుతున్న వారు గమనిస్తున్నారా? But see, if their numbers call, they'll come just as if they're not called, we get them anyhow. See, we want you just in your place so you can have your place too. You see. వారి సంఖ్య పిలువబడితే వారు వస్తారు. వారు రాకపోతే ఎలాగైనా వారిని మేము తీసుకుని వస్తాము. నీ స్థలంలోనే నీ ఉండాలని మేము ఆశపడుతున్నాము. నీ స్థలం పోగొట్టుకోకుండా ఉంటావు. అవునా? Alright, number 3, number 4, number 5. Q number 5, raise up your way back, a young woman. సంఖ్య 3, సంఖ్య 4, సంఖ్య 5, క్యూ సంఖ్య 5. వెనుకాలన్న ఆ యవన స్త్రీ నిలబడు. Number 6. Alright, the young man. సంఖ్య 6. మంచిది, ఆ యవనస్తుడు. Number 7. The man right here. Number 8. సంఖ్య 7. అక్కడే ఉన్న ఆ పురుషుడు. సంఖ్య 8. We have to do this. You see, you can't do it. You just get all jammed up. You say everybody wants to be prayed for. మనం చేయవలసి ఉంటుంది. గమనించు, నీవది చేయలేవు. మీరంతా వచ్చి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని ఆశిస్తున్నారు అని మీరు చెప్తారు. Let me show you something if you want to see why we have to line them up. Everybody in here would like to come up and be prayed for. Raise up your hands. Everybody, no matter who you are. మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకు వారిని వరుసలో ఉంచాలని మేము కోరుతున్నామంటే ప్రతి ఒక్కరూ రావాలనుకుంటున్నారు ప్రార్థన చేయించుకుంటానికి. మీరెవరైనప్పటికీ ప్రతి ఒక్కరూ మీరు చేయి పైకెత్తండి. Look at there. అక్కడ చూడండి. Who's going to come first? See, there has to be somebody. ఎవరు ముందుకు రావాలనుకుంటున్నారు? చూడండి, ఎవరో ఒకరు అవుతారు. Billy comes down here, takes these cards and mix them all up before you, and he gives anybody a prayer card that wants one. బిల్లి ఇక్కడికి వచ్చి కార్డులు తీసుకుని అన్నీ కలిపి కార్డులు కావలసిన వారికి ఒక్కొక్కటి ఇస్తాడు. You might get 5, 6, and sometimes we start somewhere else, and it don't make a difference where we. మీరు ఒకవేళ 5, 6 పొందుకోవచ్చును. కొన్నిసార్లు మేము ఎక్కడ ఉండునో ఆరంభిస్తామో అదే వ్యత్యాసము కాదు. And then them out in the audience really get healed before these on the platform sometimes. కొన్నిసార్లు వేదిక యుద్ధ స్వస్థత పొందిన వారి కంటే సభలో బయటున్న వారే ముందుగా స్వస్థత పొందుతారు. How many knows that both strangers and? ఎంతమందికి తెలుసు, కొత్త వారితో సహా? Sure. Has nothing to do with it. నిజం, దానివల్ల ఏం పర్వాలేదు. Number 6, that one come. Number 7. సంఖ్య 6 వారు వచ్చారా? సంఖ్య 7. Number 8. Who has prayer card 8? సంఖ్య 8. ప్రార్థనా కార్డు 8 ఎవరు? Already got it. Number 9. తీసుకున్నారా? సంఖ్య 9. 8. Number 8. We want you to get it now. Maybe somebody outside. If they are, somebody raise their hand or somebody outside who couldn't get in. 8. సంఖ్య 8. మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. బహుశా బయట ఉన్నవారు ఒకరు కావచ్చు. అలాగైతే బయట ఉన్నవారు లోపలికి రాలేరు. Number 8. Brother Collins, is there anybody back there, prayer card number 8, trying to get in? సంఖ్య 8. సహోదరు కాలిన్స్ వెనుకల ఉన్నాడా? ఎవరైనా ప్రార్థన కార్డు 8 లోపలికి వచ్చుటకు వారికి ప్రయత్నం చేయండి. All right, prayer card number 8. మంచిది. ప్రార్థనా కార్డు సంఖ్య 8. All right, number 9. సరే, సంఖ్య 9. Prayer card 9, raise up your hand. ప్రార్థన కార్డు 9 మీ చేయి పైకెత్తండి. Maybe they went out, couldn't get in. If they come in, put them in the line. బహుశా బయటికి వెళ్లి ఉంటారు, లోపలికి రాలేరు. వారు లోపలకు రాగలిగితే వారిని వరుసలో ఉంచండి. Number 10, raise up your hand. సంఖ్య 10 నీ చేయి పైకెత్తు. The man way back in the back. Come, sir. I'm glad to see you called into it. Standing back there
limbs cramping. ఓ వెనకాల ఉన్న మనిషి, రండి, నిన్ను లోపల పిలుచున్న సంతోషకరమైన విషయం, నీ వెనకాల నిలబడి ఉన్నావు, మోతకర్రలు పట్టుకుని ఉన్నావు. Number 10, number 11. సంఖ్య 10, సంఖ్య 11. Raise up your hand, everyone who has prayer card. Q number 11. నీ చేయి పైకెత్తు, ఎవరైతే ప్రార్థన కార్డు క్యూ సంఖ్య 11. Or 11, 12. Q number 12. మంచిది, 11, 12, క్యూ సంఖ్య 12. Wait. All right, 12, 13. 13, just raise up your hand, please, so I can see. సరే, 12, 13, 13 దయచేసి నీ చేయి పైకెత్తు, నేను చూస్తాను. Prayer card 13, Q 13. ప్రార్థన కార్డు 13, క్యూ 13. 14, 14, 14, 14, 15. 15. How many cards you give out, Billy? 100? ఎన్ని కార్డులు ఇచ్చావు బిల్లి? 100? 13, 14, and 15 is missing. 13, 14, 15 లేవే. Prayer card 13, 14, and 15. Are you here? ప్రార్థన కార్డు 13, 14, 15 ఇక్కడే ఉన్నారా? 15, 16, 17, 18, 19, 20. 15, 16, 17, 18, 19, 20. Q first, and then to get J, and then just go on down the line. I think they're trying to get these two first. క్యూ మొదట, తర్వాత జే తీసుకుందాం, తర్వాత నేరుగా వరుసలోకి వెళ్దాం. ఇవి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. మొదట, అవునా? If we call that, we'll get into the others just as we come. అది పిలిచిన తర్వాత ఇతరుల దగ్గరికి వెళ్దాం. What say? ఏమంటున్నారు? That's it. You see, we give the cards out this morning, and people didn't get back, maybe. See? అవును, అదే చూడండి, ఈ ఉదయం మేము ప్రార్థన కార్డులు పంచి ఇచ్చాము. బహుశా వారు తిరిగి తీసుకుని రాలేదేమో, అవునా? All right. Let's start on that little. You're just about level with your line there now. మంచిది, ఆ కొద్ది మందితోనే ఆరంభిద్దాం. ఇప్పుడు మీరిక్కడ వరుసకు సరిపోయారా? All right. Now, who has 15, 16, 17, 18, 19, and 20 in queues? మంచిది, 15 ఎవరు? 16, 17, 18, 19 ఇంకా 20 క్యూలోని వారు. 21, 22, 23, 24, 25. Now just be ready just as soon as this over. We got a line full here now. 21, 22, 23, 24, 25 త్వరపడండి. ఇదైన వెంటనే ఇక్కడ వరుస నిండిపోయారు. Then we'll come right to them, go right on down the line, then jump right into the rest of the cards, the J's where we left off, and right on down till we get the end of them out. తర్వాత వారి యొద్దకు వద్దాం, వరుస దిగువగా, తర్వాత మిగతా కార్డులోని జేలోకి, ఎక్కడైతే మనం విడిచిపెట్టామో కిందకి వచ్చేసి దాన్ని ముగిద్దాం. Now, just be real reverent for a few moments. ఇప్పుడు కొద్ది క్షణాలు చాలా భయభక్తులతో ఉండండి. Now, I wish we had seating room. ఇప్పుడు మనకు కూర్చుండ గది ఉండాలని నా ఆశ. I wish there was some way that I could do that, but we haven't got it. ఒక విధాన నేను అలా చేయగలుగుటకు, అయితే మనకది లేదు. నేను ఆశపడుతున్నాను. But now I want you to be just as reverent. ఇప్పుడైతే ఎంత భయభక్తులతో ఉండాలో అంత భయభక్తులతో ఉండండి. Now it's early yet. It's 10 minutes till 9. ఇది ఇంకా చాలా పెద్దలకడనే. అది 10 నిమిషాలకు 9:10. The service will be out another half hour. So this is a closing of the service. ఇక ఒక అర్ధగంటలో కూటం ముగించబడుతున్నది. కాబట్టి ఇది కూటం యొక్క ముగింపు. And so now be real reverent. Be real quiet. Don't move around. కాబట్టి చాలా భయభక్తులతో ఉండండి, నెమ్మదిగా ఉండండి, అటు ఇటు కదలవద్దు. And how many in here does not have a prayer card and yet you want to be prayed for? Raise up your hands. ఇక్కడ ఎంతమందికి ప్రార్థనా కార్డులు లేకుండా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నారో మీ చేయి పైకెత్తండి. Well, they're just everywhere. అన్ని చోట్ల కూడా ఉన్నారు. Now, if you don't have a prayer card, I want to give you some scripture. ఇప్పుడు మీకు ప్రార్థనా కార్డులు ఏంట్లయితే మీకు ఒక లేఖనం ఇవ్వాలని ఆశపడుతున్నాను. One time our Lord was going over to raise up a little dead girl, which wasn't dead yet. ఒకసారి ఒక చనిపోయిన ఒక చిన్నమ్మాయిని మన ప్రభు బ్రతికించుట కొరకు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు. As Zacchaeus' daughter. జక్కయ్య కుమార్తె. And a woman said in her heart, I believe him to be a holy man. I believe him to be the Messiah. ఒక స్త్రీ తన హృదయంలో అనుకున్నది, ఆయన పరిశుద్ధుడైన మనుష్యుడు అని నేను నమ్ముతున్నాను, ఆయన మెస్సయ్యయే అయి ఉంటాడని నేను నమ్ముతున్నాను. And she'd had a blood issue for many years. And she slipped through the crowd and touched his garment. ఆమెకు అనేక సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం ఉన్నది. ఆమె గుంపులోండి వెళ్లిపోయి ఆయన యొక్క వస్త్రాలు ముట్టినది. Ever read the story?
ఆ కథ మీరు చదివి ఉంటారు కదా. And Jesus stopped and said, "Who touched me?" యేసు ఆగి నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు. And Peter rebuked him and said, "Well, all of them is touching you. And why do you say who touched me?" పేతురు ఆయన అభ్యంతరం చెప్పాడు. అతడన్నాడు, అందరూ నిన్ను ముడుతున్నారే, నన్ను ముట్టింది ఎవరు అని నీవెందుకు చెప్తావు అని అన్నాడు. He said, "I have gotten weak. Virtue, strength has gone from me." ఆయన చెప్పాడు, నేను బలహీనపడ్డాను, నాలో నుండి బలము ప్రభావము బయటికి వెళ్లిపోయినది. See what it does to you? చూశారా అదేం చేస్తుందో నీకు? Vision. I have gotten weak. Strength has gone from me. దర్శనం. నేను బలహీనపడ్డాను, నాలో నుండి బలము వెళ్లిపోయినది. And he looked around over the audience until he found the woman. ప్రజల వైపు ఆయన చూశాడు, ఆ స్త్రీని కనుగొనే వరకు. She was scared. She thought she'd done something wrong. ఆమె భయపడిపోయినది, ఆమె ఏదో ఒకటి తప్పు చేసినది అని ఆమె అనుకున్నది. But he looked at her and he told her about her blood issue and said, "Thy faith has saved thee." అయితే ఆయన ఆమె వైపు చూచి ఆమె రక్తస్రావణ గురించి చెప్పాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించినది అని అన్నాడు. How many knows that's the truth? అది సత్యమేని ఎంతమందికి తెలుసు? Now to you Bible scholars, does the Bible say that Jesus Christ right now is a high priest, our high priest, that can be touched by the feeling of our infirmities? How many knows that? ఇప్పుడు బైబిల్ పండితులైన మీరు యేసుక్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడై ఉన్నాడని, ఆయన మన ప్రధాన యాజకుడిని మన బలహీనతల వహించుచున్నాడని బైబిల్ చెప్పట్లేదా? ఎంతమందికి అది తెలుసు? Well, if he is a high priest now that can be touched by the feeling of our infirmities, how would he act if he's the same yesterday, today, and forever? మంచిది. ఆయన ఇప్పుడు మన ప్రధాన యాజకుడైనట్లయితే, ఇప్పుడు మన బలహీనతలు వహించుచున్నాడంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కడి రీతిగా ఉన్నాడంటే ఆయన ఏ విధంగా పనిచేస్తాడు? He'd have to act the same way he did then. Is that right? అప్పుడు ఏ విధంగా చేశాడో అలాగనే ఆయన చేయవలసి ఉన్నది. అవును కదా? Well, now he hasn't got a corporal body now, for this is the right hand of God. ఆయనకిప్పుడు శరీరం లేదు, ఎందుకంటే అది దేవుని కుడిపార్శ్వం ఉన్నది. But he has our bodies that he works through, and it's his spirit working through us, like he said it was. అయితే ఆయన పనిచేయుటకు మన శరీరాలు ఆయనకున్నవి. ఆయన చెప్పినట్లుగా ఆయన ఆత్మ మన ద్వారా పనిచేస్తున్నది. I'll be with you in you. The works that I do shall you also. More than this shall you do, more. For I go to the Father. నేను మీలోనూ ఉంటాను. నేను చేసిన కార్యాలే మీరు చేస్తారు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక వీటికంటే మరెక్కువ మీరు చేతురు. He'd stand in our place. See? But he would anoint us with the Spirit. మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. గమనిస్తున్నారా? అయితే ఆయన ఆత్మతో మనలను అభిషేకిస్తాడు. Now you out there in the audience, you just look this way and just don't look at me as Brother Branham. సభలో అక్కడ అవతల ఉన్నవారు ఈ విధంగా మీరు చూడండి, నా వైపు సహోదరు బ్రహ్మ్ గానే చూడండి. You just say, "Lord Jesus, you're a high priest and you're in this building. And I want to touch you with my infirmities." మీరు ఇలాగూ చెప్పండి, ప్రభుని యేసు, నీవు ప్రధాన యాజకుడు, నీవు ఈ భవనంలో ఉన్నావు, నా బాధలు నీవు వహించాలని నేను కోరుకుంటున్నాను. Telling you I'm sick. And you confirm it with me. And just let Brother Branham turn around like by your spirit and tell me like you told that woman. That'll settle it. ఇలాగ చెప్పండి, నేను వ్యాధితో ఉన్నానని చెప్తున్నాను, నీవు నాకది నిర్ధారణ చెయ్యి. సహోదరు బ్రహ్మ్, నీ యొక్క ఆత్మ వలన త్రిప్పి ఆ స్త్రీతో నీవు చెప్పిన రీతిగా చెప్పు, అది చాలు. I challenge your faith in the name of the Lord to do that. అది చేయుటకు మీ యొక్క విశ్వాసాన్ని ప్రభువు నామమున సవాలు చేస్తున్నాను. Now see if it's right or not. అది అవునో కాదో చూచుటకు You ask God that and see if it comes out just that way. మీరు దాన్ని దేవుని అడగండి, అదే విధముగా అది వచ్చునేమో చూడండి. I'll be just real reverent. ఇప్పుడు ఎంతో భయభక్తితో ఉండండి. Now you can bring your patients or was this the man, all right? మీ వ్యాధిగ్రస్తులు తీసుకురండి. లేక ఈ మనిషేనా? మంచిది. First thing in the line, this part of the line. మొదటిగా వరుసలో ఈ భాగం. There's a lot of people in here. We try to keep the people away
the Jeffersonville people, just let the out-of-town people who are pressing to get in. ఎంతో మంది జనమున్నారు. జెఫర్సన్ వారిని ప్రక్కనముచుదాం, పట్టణానికి వెలుపటి వారిని లోపలికి తీసుకుని వద్దాం. Because in this kind of a line, if the persons was from here around Jeffersonville, they'd say, well, Brother Branham knows them people. Sure, that's what it is. ఎందుకంటే ఈ వరుసలో ఇక్కడ జెఫర్సన్విల్లోని వ్యక్తి అయినట్లయితే, హో, సోహర్ బ్రహ్యాంకు వారు తెలుసులే అని వారంటారు. అవును అవును, అదే. But of course, they've never been in Africa, and India, and Asia, and Europe, and all around the world, and other places. ఒకవేళ వారు ఆఫ్రికాలో గాని, ఇండియాలో గాని, ఆసియాలో గాని, ఐరోపాలో గాని, ప్రపంచంలో ఏ ఇతరత్ర స్థలాల్లో గాని లేనట్లయితే, But I don't know that I believe all these people in this line here now looks to me like they're strangers to me. అయితే అది నాకు తెలియదు. ఇప్పుడు ఈ వరుసలో ఉన్నవారందరూ నాకు తెలియని వారిగా నాకు కనిపిస్తున్నారు. Are you all strangers to me? Just raise up your hands if you are. All right, that's good. మీరందరూ నాకు పరిచయం లేని వారేనా? అలాగేనట్లయితే మీ చేతులు పైకెత్తండి. మంచిదే. How many out in the audience is strangers to me? Or you know I don't know what's wrong with you. Just anybody, no matter who it is. బయట సభలోనున్నవారు ఎంతమంది నాకు అపరిచితులు? లేక మీలో బలహీనతలేవో నాకు తెలియనివారు? పర్వాలేదు, ఎవరైనప్పటికీ, ఎవరైనా. Sure he does. But he does. నిశ్చయం మీకు తెలియదు, అవునా? అయితే ఆయనకు తెలియను. Now, I don't say that he will, but if he will, then that makes him present right here. ఆయన తెలుసుకుంటాడు అని నేను చెప్పట్లేదు సుమా. అయితే ఆయన తెలుసుకున్నట్లయితే అలాంటప్పుడు ఆయన ఇప్పుడే ఇక్కడే ఉన్నట్లవుతున్నది. Now, this man here, I believe, raised his hand that he and I were strangers to each other. ఇక్కడ ఉన్న ఈ మనిషి చేతన వ్యక్తి, ఇతడు నేను ఎరుగనివాడు. We are strangers. I've never seen the man in my life. మేము ఒకరికొకరము అపరిచితులము. ఈ మనిషి నేను ఎప్పుడు కూడా నా బ్రతుకుల్లో చూడలేదు. He never saw me in his life till just now. ఇతడి కూడా తన బ్రతుకుల్లో ఇప్పటి వరకు కూడా నన్ను చూడలేదు. We come into the building. We've seen each other now for our first time. మనం భవనంలోకి వచ్చిన తర్వాత ప్రప్రదంగా ఒకరిని ఒకరు చూచుకుంటున్నాము. Now here is a perfect picture of Philip getting Nathaniel, and Nathaniel coming before Jesus. ఇక్కడ ఒక పరిపూర్ణమైన చిత్రం. ఫిలిప్పు నతానీయులను తీసుకొచ్చినటువంటి చిత్రం. నతానీయులు యేసు వద్దకు వచ్చుట. Now not that he's Nathaniel or me Jesus. అతడు నతానీయులు కాదు, నేను యేసును కాదు. Now don't think that. అలాగ తలంచవద్దు. But it's years later by a promise that was made then. అయితే అది సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు చేసిన ఒక వాగ్దాన ప్రకారంగా. And here's two men that's never met in life just like them two men were then. అప్పుడు ఏ విధముగా వారు ఇద్దరు ఒకరినొకరు కలుసుకోలేదో ఇక్కడ కూడా వీరిద్దరి జీవితంలో ఒకరినొకరు కలుసుకోలేదు. And if Jesus remains the same, he can yield his spirit to faith, and I can yield my spirit to faith to Christ. By a divine gift of the Holy Ghost, he can perform the same miracle. యేసు అలాగే ఉన్నట్లయితే అతడు విశ్వాసానికి అతని ఆత్మను లోబర్చుకున్నట్లయితే, విశ్వాసానికి క్రీస్తుకు నా ఆత్మను లోబర్చుకున్నట్లయితే దైవికమైన పరిశుద్ధాత్మక వరము ద్వారా అదే అద్భుతము జరగగలదు. Is that right? అది నిజమేనా? And it's supernatural. అది అతీతమైనది లేక పరసంబంధమైనది. Say it a miracle? ఒక అద్భుతం అనవచ్చు. Well, how would I know it if I've never seen him? నేను అతన్ని ఎన్నడూ చూడనట్లయితే అది నీకు ఎలాగ తెలుసును? Here's my hands. We've never met before. Here we stand for the first time. ఎవిగో నా చేతులు. మునుపెన్నడూ మేము కలుసుకోలేదు. మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. God knows him. I don't. అతను దేవునికి తెలుసు, నాకు తెలియదు. Now, remember, be praying for me. జ్ఞప్తించుకోండి, నాకై ప్రార్థన చేయండి. Now, sometimes in these time the Spirit anoints has been doing it so much now, till it's kind of I just want you to sit still. ఇటువంటి సమయంలో ఆత్మ అభిషేకం జరిగినప్పుడు ఓ విధంగా ఎంతో జరుగుతున్నది. మీరు నెమ్మదిగా కూర్చోవాలని నేను కోరుతున్నాను. Be real reverent. Watch. Be in prayer. ఎంతో భయభక్తితో ఉండండి, కనిపెట్టండి, ప్రార్థనలో ఉండండి. Now, I just want you, sir, not knowing you, but you're here for some reason. I don't know. నీవు తెలుసుకోవాలనండి. మీరెవరో తెలియకనే మరొక కారణము కొరకు
ఇక్కడ ఉన్నారు, నాకు తెలియదు. But whatever it is, and the Lord Jesus will tell me what you want of Him without you telling me, that would make Him just what I said He was. The same yesterday, today, and forever. అయితే అదేమైనప్పటికీ యేసు ప్రభు వద్ద నుండి నీకు ఏమి కావాలో నీవు చెప్పుకుడనే ఆయన చెప్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని ఆయన గూర్చి నేనేమని చెప్పానో అదే ఆయన్ను చేస్తుంది. నీవది నమ్ముతున్నావా? మంచిది, అతడు అది నమ్ముతున్నాడు. ఇప్పుడు సభలోనున్నవారు నమ్ముతున్నారు. ఆయన అది చేయనని ఆయన బైబిల్ గ్రంథములో ప్రభు అది చెప్పాడు. Now here's where I'm found either telling the truth with God's Bible or the Bible's promised something that it can't stand behind, or I'm a hypocrite. One or the other. See? That's right. ఇక్కడ నేను ఈ విధంగా తెలియబడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి సత్యమైన చెప్పాలి, లేదా బైబిల్ గ్రంథం నిలబెట్టుకోలేని వాగ్దానమైనా కావాలి, లేక నేను వేషధారణైనా అవుతాను. ఏదో ఒకటి. అవునా? అవునది వాస్తవం. నీవెక్కడ ఉన్నావో చూడు. I did that before many thousands of people, critics and all. వేల మంది ప్రజల మధ్య, విమర్శకుల మధ్య నేను దాన్ని చేశాను. But I know that He promises and He keeps His promise. అయితే ఆయన తన వాగ్దానాన్ని కాపాడుతాడు. It begins right here now. అది ఇక్కడ నుండే ఆరంభము నేను చూస్తున్నాను. I see people around you on the platforms and outside meetings. We never have nobody around. See, there's sick people here. Just as soon as it starts, you can feel it. వేదిక మీదనే కూటమునకు ఆవల నే చుట్టూనున్న ప్రజలను నేను చూస్తున్నాను. మన చుట్టూ మరొకరు ఉండరు. అవునా? ఇక్కడ వ్యాధిగ్రస్తులున్నారు. అది ఆరంభమైన వెంటనే అది నీవు అనుభూతిని పొందుతావు. It's the Holy Spirit. Be real reverent. Now, just reverent now as we can speak. అది పరిశుద్ధాత్మ. ఎంతో భయభక్తితో ఉండు. మనం మాట్లాడుకున్నట్లు భయభక్తితో ఉండు. Yes, sir. The Lord Jesus loves both of us, for we are two men, to which He died for. అవునండి, ప్రభుని యేసు మన ఇద్దరిని ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే మన ఇద్దరి కొరకు ఆయన చనిపోయాడు. In our first time meeting, if you're in need, God is able to supply that need because He promised He would. మన మొట్టమొదట కలుసుకొనుట, నీవు అక్కరలతో ఉన్నట్లయితే ఆ అక్కర తీర్చుటకు దేవుడు సమర్థుడు. ఎందుచేతనంటే ఆయన చేయునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. But now the man, if honest in his heart, he's aware that something's going on. అయితే ఈ మనుషుడు అతను తన హృదయంలో యథార్థవంతుడైతే ఒకటి జరిగిపోతున్నదని అతను తెలుసుకుంటాడు. He can't just exactly think what it is. అది ఏమైనదో అది అలాగేనని అతడు అంగీకరించాడు. But that angel that you see on the picture is coming near and near to the man, and he's fading away from him. అయితే ఆ దూత పటములో నీవు చూస్తున్న ఆ దూత ఆ మనిషి యొద్దకు సమీపంగా వచ్చుచున్నది. అతను నాకు కాల్పించకుండా పోతున్నాడు. And the man is suffering with the heart trouble, and he has diabetes. ఆ మనుష్యుడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి మధుమేహ వ్యాధి ఉన్నది. That's right. That's thus saith the Spirit. అది వాస్తవము. అది ఆత్మ ఎలాగ చెప్పుచున్నాడు. That's right. Raise up your hand. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. Now if I never seen you, how would I know anything about you? నే ఎన్నడూ నిన్ను చూడనప్పుడు నిన్ను గూర్చి అదంతా నాకు ఎలాగో తెలుసు? Some way, the same way He know there. Is that right? That's right. ఒక విధంగా అక్కడ ఆయన ఎలాగో తెలుసుకున్నాడో అదే విధంగా. అవునా? Does the audience believe that? సభలో ఉన్నవారు అది నమ్ముతున్నారా? Now, why not just take our time just a little bit so that you see that it just wasn't a guess something? కొద్దిగా సమయాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే అదేదో ఊహ కాదు అని నీవు చూచున్నట్లుగా. Let's take something else and just see if the Holy Spirit would reveal something else to us. మనం ఇంకొకటి తీసుకుందాం. పరిశుద్ధాత్మ ఇంకొకటి మనకు బయలుపరచుట్లుగా చూద్దాం. Let's just talk to the man standing there just a minute. అక్కడ నిలబడి ఉన్న ఒక మనిషి ఒక నిమిషం మాట్లాడు.
Maybe there's something else in his life. Maybe something else wrong with him. I don't know. బహుశా అతని బ్రతుకులో ఒకటి ఉండవచ్చు. అతనిలో ఒకటి బాధ ఉండవచ్చు. నాకు తెలియదు. I really don't know what I said. I'd have to see it on the recorder here. Because see, it's a vision. You see where he was at. నేను చెప్పింది ఏదో నాకు నిజంగా తెలియదు. ఇక్కడ రికార్డులో దాన్ని నేను చూడవలసి ఉన్నది. గమనిస్తున్నారా? ఎందుకంటే అదొక దర్శనం. అదెక్కడో వారు మీరు చూస్తారు. Yes, I see it now. It's something about his blood. It's sugar. Yes, diabetes. అవును, ఇప్పుడు అది నేను చూస్తున్నాను. అది అతని గుర్చిన ఒకటి. అది చక్కెర వ్యాధి. అవును, అది మధుమేహ వ్యాధి. He's got sugar diabetes. It is developed to a heart trouble which is caused a nervous heart. అది చక్కెర వ్యాధి, మధుమేహ వ్యాధి. అది గుండె జబ్బుగా మార్పు చెందుతుంది. అది గుండె బలహీనతకు దారితీస్తుంది. He's had that for some time. కొంతకాలం నుండి అది అతనికి ఉన్నది. And he's not from this city, but he's from Indiana. From a place near a place called like Borden. I see Borden. You're from Borden. That's thus saith the Lord. అతడు ఈ నగరానికి సంబంధించిన వాడు కాదు. అతడు ఇండియానా నుండి వచ్చినవాడు. అది బోర్డెన్ అనే స్థలానికి సమీపంగా ఉన్నది. బోర్డెన్ అని నేను చూస్తున్నది. నీవు బోర్డెన్ నుండి వచ్చావు. అది యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవునది అదే. And there's something wrong in your life. ఒక పొరపాటు నీ బ్రతుకులో ఉన్నది. Here's another thing. I see a woman appearing here in the vision because you're interested. It's your wife. And she needs some healing. ఇక్కడ మరొక విషయం. దర్శనంలో ఒక స్త్రీ కనిపించడం నేను చూస్తున్నాను. అది నీ భార్య. ఆమెకు కొంత స్వస్థత కావలసి ఉన్నది. And she suffers with some kind of a coughing. It's asthmatic. She has. ఒక విధమైన దగ్గు చిత్త ఆమె బాధపడుతున్నది. అది ఉబ్బసపు జబ్బు ఆమెకున్నది. And you have something wrong in your life that you've been trying to do. నీ బ్రతుకులో ఒక బలహీనత ఉన్నది. నీవు దానికై ప్రయత్నం చేస్తున్నావు. By faith, you're Pentecostal. Because you see at a Pentecostal meeting where they're shouting and clapping their hands. విశ్వాసాన్ని బట్టి నీవు పెంతికోస్తు వాడవు. ఎందుకనగా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తున్న పెంతికోస్తు కూటములో నిన్ను చూస్తున్నాను. And you're trying to lay down, you smoke. That's what you're trying to get rid of, smoking cigarettes. నీవు పొగ త్రాగుతావు. దాని నుండే నీవు బయటపట్టుకై ప్రయత్నం చేస్తున్నావు. సిగరెట్టు త్రాగుట అలవాటు నీకున్నది. Exactly right. That's thus saith the Lord. అది నిజంగా వాస్తవం. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. That's the truth, isn't it? You believe He is here now present? అది నిజం. అవును కదా? నిజం. అది అదే. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? Are you ready to accept your healing? నీ స్వస్థత నీవు అంగీకరించడానికి నీవు సంసిద్ధంగా ఉన్నావా? Let's bow our heads. తలలు వంచుకుందాము. Lord God, who raised up Jesus Christ, who is present now. ప్రభువైన దేవా, యేసుక్రీస్తుని ఎవరు లేపి ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్నాడు. This man, Lord, who is here for the blessings of God to rest upon him, we pray that you will give him the desire of his heart in the name of Jesus Christ. Amen. ప్రభువా, ఈ మనుషుడు దేవుని ఆశీర్వాదాలు అతనిపై నింపబడుటకు మేం ప్రార్థన చేస్తున్నాం. అతని హృదయ వాంఛను నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఆమేన్. Return to your home. Find it just as you have believed. That's where it's going to be. నీ ఇంటికి వెళ్ళు, తిరిగి వెళ్ళు. నీవు నమ్మినది నువ్వు పొందుకుంటావు. అది అలాగే జరగనై ఉన్నది. God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Do you believe? నీవు నమ్ముతున్నావా? The Almighty God, who wrote this Bible, whose Spirit is present, know that I've never seen the man in my life knowingly. Till this very minute. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే వ్రాసారో ఆ సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరి ఆత్మ అయితే ఇప్పుడు మన మధ్య ఉన్నదో ఇప్పుడు ఈ క్షణం వరకు నా బ్రతుకులో నేను ఎన్నడూ చూడలేదు. I know one thing. The Holy Spirit is right here. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. I don't know what He'll do, but I know that He is here. ఆయన ఏమి చేయనన్నాడో నాకు తెలియదు, అయితే ఆయన ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు. Is this the lady? All right. ఈమె స్త్రీయే కదా? మంచిది. Are we strangers to each other? మనం ఒకరికొకరము తెలియని వారమేనా? Oh,
You saw me at meetings, but I don't know you. That's right. కూటములో నీవు నన్ను చూశావు, అయితే నీవు నాకు తెలియదు. అవును కదా? All right? Then you're here for some purpose. సరే, ఆ తర్వాత నీవొక పని కొరకు నీవిక్కడ ఉన్నావు. Now the woman might be here, she may be a Christian, she may not. ఆమె క్రైస్తవురాలు కావచ్చు, కాకపోవచ్చు. She may be a critic. If she is, just watch what happens. See? ఆమె యొక్క విమర్శకురాలు కావచ్చును. ఆమె ఏదైనప్పటికీ ఏమి జరుగుతుందో గమనిద్దాం. చూశారా? And I don't know what she's for. ఆమె ఎందుకు కొనుకున్నదో నాకు తెలియదు. My mother's sitting somewhere in the building, an aged woman. ఒక వృద్ధురాలుగా మా అమ్మ భవనములో ఒక చోట కూర్చుని ఉన్నారు. But you think I'd try to harm that poor thing? ఆ బలహీనురాలకు నేను అపకారం చేస్తానని మీరు అనుకుంటారా? You think I'd come to her as a deceiver? ఆమె ఎద్దుకు నేను ఒక మోసగానిగా వస్తానని మీరు అనుకుంటారా? I certainly wouldn't. నిజంగా నేను అలాగే ఉండను. I'd rather just walk off the platform and go home. లేదా వేదిక ఎద్దు నుండి దిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాను. I done preached the message, but that's not all goes with the message. నేను వర్తమానం బోధించాను, అయితే వర్తమానముతో అదంతా అయిపోలేదు. Christ is the same yesterday, today, and forever. క్రీస్తు నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. Don't care what the world says about it, we got to stand for it anyhow. God said do it. దాని గురించి లోకం ఏమనుకున్నా లెక్క చేయొద్దు. ఏ విధంగా సరే అందుకొరకే మనం నిలబడవలసి ఉన్నది. దేవుడు చెప్పాడు, చేయి. Not knowing you, and of course you sitting in a meeting perhaps where there's hundreds and hundreds of people, I'd have no way of knowing you. నిన్ను ఎరుగకుండానే నీవు కూటమిలో కూర్చుని ఉన్నావు. బహుశా అక్కడ వందల మంది ఉన్నారు. నేను ఎరుగటానికి వేరే మార్గం లేదు. But here's the picture now of St. John 4, a man and a woman meeting for the first time. Our Lord and the woman of Samaria meeting again. అయితే ఇక్కడ పరిశుద్ధ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మొట్టమొదట ఒక పురుషుడు స్త్రీ కలిసి కొనిన ఇక్కడ పటం ఒకటి ఉంటున్నది. మన ప్రభు సమరయ స్త్రీ మరలా కలుసుకొనుట. Now, they talked. He contacted her spirit, know what was wrong with her, and told her, and she recognized him to be the Messiah. వారు మాట్లాడుకున్నారు. ఆయన ఆమె ఆత్మతో సంధించి ఆమె బలహీనత ఏదో తెలుసుకుని ఆమెకు చెప్పాడు. ఆయన మెస్సయ్య అని ఆమె గ్రహించినది. Would you do the same thing? నీవు అదే పని చేస్తావా? You would. నీవు చేస్తావా? Will the audience do the same thing, every woman out there? సభలోని వారు అదే చేస్తారా? అక్కడున్న ప్రతి స్త్రీ అదే చేస్తారా? May God grant him. దేవుడు దాన్ని అనుగ్రహించును కాక. Yes, the woman is suffering with a nervous condition. అవును, ఆ స్త్రీ నరముల బలహీనత చేత బాధపడుతుంది. She's had that for a long time. Many years back. అనేక సంవత్సరాల నుండి, ఎంతో కాలం నుండి ఆమెకది ఉన్నది. In Syria as a young woman. But that's not the main thing she wants me to pray for. నేను ఇంకా ఆమెను యవ్వన స్త్రీనిగానే చూడగలుగుతున్నాను. అయితే అట్టి ప్రాముఖ్యమైన విషయం కొరకు కాదు ఆమె నన్ను ప్రార్థన కోరున్నది. It's arthritis that's crippled her up. That's what you want me to pray for. అది కీళ్లవాపు జబ్బు ఆమెను వంగింపజేసినది. అందుకొరకే నీవు నన్ను ప్రార్థన కోరుతున్నావు. Now do you believe? ఇప్పుడు మీరు అది నమ్ముతున్నారా? Let's talk to her a little more. ఇంకొద్దిగా ఆమెతో మాట్లాడుదాము. May the Holy Ghost grant this. పరిశుద్ధాత్మ ఇది అనుమతించును కాక. The woman is actually of a foreign ascent. ఈ స్త్రీ వాస్తవంగా ఒక విదేశీయురాలు. Her name's Hansen. That's true. ఆమె పేరు హ్యాన్సన్. అది నిజం. Norwegian or Swedish one. నార్వే దేశస్తురాలు లేదా స్వీడన్ స్త్రీ. You're not from this city. You're from a place called Canton. నీవు ఈ నగరానికి సంబంధించిన దానవు కాదు. నీవు క్యాంటన్ అను స్థలానికి నీవు సంబంధించిన దానవు. And that's in a great country where there's a lot of wheat. It's Minnesota. విస్తారమైన గోధుమ పంట పండే పెద్ద దేశంలో అది ఉన్నది. అది మిన్నెసోటా. That's where you're from. That's true. అక్కడకు చెందిన దానవు నీవు. అది నిజం. Now go back home, you're healed. Jesus Christ makes you well. నీవు తిరిగి ఇంటికి వెళ్ళు. నీవు స్వస్థత పొందుకున్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు. Tell the people what good things the Lord has done to you. నీ ఎడ్ల ప్రభు చేసిన మంచి కార్యాలు ప్రజలకు తెలియచేయి. I do suppose that we are strangers to one another. మనము ఒకరికొకరము పరాయివారం అనుకుంటున్నాను. I don't know you. No, man. But the Lord does know you. నీవు నాకు తెలియదు లేదమ్మా,
అయితే నిన్ను గూర్చి ప్రభువుకు తెలియను. You're here for some purpose. I do not know. ఒక పని కొరకు నీవెక్కడ ఉన్నావు నాకు తెలియదు. But if the Lord Jesus will reveal to me what you're here for, you'll know where that's the truth. అయితే ప్రభుని యేసు నీవిక్కడ ఎందుకున్నావో నాకు తెలియపరిచినట్లయితే అది సత్యమని నీవు తెలుసుకుంటావు. If I come here and said, "You're sick, woman," sure, you stand in the prayer line. That shows you. నీవిక్కడికి వచ్చి నీవు జబ్బుతో ఉన్న స్త్రీవి అని చెప్తే నిజం, నీవు ప్రార్థన వరుసలో నిలబడి ఉన్నావు. Your examination shows that you got something wrong with the liver. నీ పరీక్ష తెలియచేస్తున్నది నీకు కార్జ్యంలో కాలేయములో కొంత జబ్బుందని. He said it was cirrhosis. That's right. అది సిరోసిస్ జబ్బు అని చెప్పాడు. అవునా? Just talk to her a minute. ఆమెతో ఒక నిమిషం మాట్లాడుకుందాము. Just do you believe that the Lord Jesus that talked to the woman at the well is the same Jesus today? బావి యొద్ద ఉన్న స్త్రీతో మాట్లాడిన ఆ ప్రభుని యేసే ఈ రోజు అదే అయి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? You do. నీవు నమ్ము. You seem to have a fine spirit. మంచి ఆత్మ నీవు కలిగినట్లుగా అగుపిస్తుంది. You're not from here. You come from the east. Mohai. నీవిక్కడ దానవు కాదు. నీవు తూర్పు నుండి ఓహియో నుండి వచ్చున్నావు. That's right. They know how to come here. That's right. అవునా? డేటన్ ఓహియో నుండి ఇక్కడికి వచ్చావు. అవునా? I see you're praying for somebody else. That's a boy. He's got heart trouble. He has ulcers also, a nervous type of boy. That's right. నీ ఒకరి కొరకు ప్రార్థిస్తున్నావు. అది ఒక అబ్బాయి కొరకు. అతడు గుండె జబ్బుతో ఉన్నాడు. అతనికి కడుపులో పుండు. భయపడే అబ్బాయి అతడు. అవునా? And you're praying for his soul because he's unsaved. That's thus saith the Lord. అతని ఆత్మ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే అతను ఇంకా రక్షించబడలేదు. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. That's true, isn't it? అది నిజం కదా? You're healed. Go on back. Can you be of a good courage? Jesus Christ. నీవు స్వస్థపరచబడ్డావు. తిరిగి వెళ్ళు. ధైర్యంగా ఉండమని అతనికి చెప్పు. Not knowing you, lady. Not knowing you. God does know you. ఓ స్త్రీ, నీవెవరో తెలియదు. దేవునికి తెలుసు. If God will tell me what's your trouble, you believe me to be His servant? Just vindicating Him. నీ బలహీనత ఏదో దేవుడు నాకు చెప్పినట్లయితే నేను ఆయన యొక్క దాసుడని నీవు నమ్ముతావా? ఆయన రుజువు చేయుట. See, what I want to do is get these people that's coming up in the prayer line to see that He's here. నేనేమి చేయాలనుకుంటున్నాను? ప్రార్థనా వరుసలో ఉన్నవారు ఆయన ఇక్కడ ఉన్నాడని తెలుసుకుంటాను కనుకై. Something happened in the meeting. కూటమిలో ఒకటి జరిగినది. There's two women standing there with both glasses. అద్దాలు పెట్టుకున్న ఇద్దరు స్త్రీలు అక్కడ నిలబడి ఉన్నారు. Somebody touched him with the feeling of their infirmities. ఒకరు ఆయన్ని ముట్టారు. వారి బలహీనతల నుండి వారు ముట్టుట అను అనుభూతిని పొందారు. I could just see the woman. What? Your ear trouble. It's gone now. ఆ స్త్రీ నేను చూడగలను, చూస్తున్నాను. చెవి నొప్పి ఇప్పుడిది పోయినది. Look at the lady, how much she looks like this one. ఆమెను చూడు, ఆమె ఈమెలాగే ఉన్నది. They were standing there and I could see them, but one was doing this and there was nothing to this one. వారు నిలబడి ఉన్నారు. నేను వారిని చూడగలుగుతున్నాను. అయితే ఒకరు ఇది చేస్తున్నది. ఈ వ్యక్తికి మాత్రము ఏమీ లేదు. The reason of it is this woman standing for somebody else. That's right. దానికి కారణం ఈ స్త్రీ ఒకరి కొరకే నిలబడి ఉన్నది. అవునా? And that woman's your neighbor. And she's got arthritis. And you're standing for her. ఆ స్త్రీ నీ పొరుగింటి స్త్రీ. ఆమె కీళ్ల వాతపు జబ్బుతో ఉన్నది. నీవు ఆమె కొరకే నిలబడి ఉన్నావు. And I see you praying for her. Because she's not saved. And you're praying for her. నీవు ఆమె కొరకు ప్రార్థించుట నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆమె రక్షించబడలేదు. నీవు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నావు. That's a gallant thing. అది ధీరత్వంతో కూడిన విషయం. Put that handkerchief on her that you have in your hand. Tell her not to doubt and to surrender her life to Christ and her arthritis to leave her. నీ చేతిలో ఉన్న చేతి రుమాలు ఆమెపై పెట్టు. ఎలాంటి అనుమానం పడొద్దని, ఆమె జీవితం క్రీస్తుకు సమర్పించమని, కీళ్ల వాతం పోతుందని ఆమెకు చెప్పు. Weeping for sister. ఏడుస్తూ ఉన్న సహోదరి,
You believe God? You believe me to be His servant? నీవు దేవుని నమ్ముతున్నావా? నేను ఆయన సేవకుడినని నమ్ముతున్నావా? You believe God can tell me what you're weeping about and what your desire is? నీవెందుకు ఏడుస్తున్నావో, నీ కోరిక ఏదో దేవుడు నాకు చెప్పగలడని నేను నమ్ముతున్నావా? If you believe that, raise up your hand. నీవు నమ్మినట్లయితే నీ చేయి ఎత్తు. You believe that rupture will leave him? ఆ నొప్పి అతని విడిచినని నమ్ము. If you'll believe it, it'll go. Just have faith. Just don't doubt. నీవు నమ్మితే అది పోతుంది. విశ్వాసముంచు, అనుమానపడవద్దు. How do you do? Guess we're strangers to one another. The Lord Jesus knows us both. ఎలా ఉన్నారు మీరు? మనమిద్దరము ఒకరికొకరము ఎరుగుని వారమని నేను తలుస్తున్నాను. ప్రభుని యేసుకు మన ఇరువురి విషయం తెలుసు. You're a mighty young woman. నీవు బలమైన యవ్వన స్త్రీవి. But you're not here for yourself. అయితే నీవు నీ కొరకు ఎక్కడ లేవు. I see a hospital coming up, a bed. That's your mother you're praying for. And she's shadowed of death. ఒక ఆసుపత్రి కనబడటం, ఆ పడక నేను చూస్తున్నాను. నీవు నీ తల్లి కొరకు ప్రార్థన కోరుతున్నావు. ఆమె మరణ ఛాయల్లో ఉన్నది. She's suffering with gallbladder tumors and she's got cancer too, a black shadow of cancer. ఆమె పిత్తాశయము, కణితి జబ్బుతో బాధపడుతుంది. ఆమెకు క్యాన్సర్ కూడా ఉన్నది, నల్ల ఛాయలు గల క్యాన్సర్. Take that handkerchief in which you're weeping over. Lay it upon her. And call on the name of the Lord and don't doubt. నీవు ఏడుస్తూ పట్టుకుని ఉన్న చేతి రుమాల తీసుకుని ఆమెపై పెట్టు. ప్రభువు నామమున ప్రార్థించు, అనుమానపడవద్దు. If you won't doubt, God will bring her out of there and make her well. Don't doubt. Now go in the name of the Lord and believe. నీవు అపనమ్మకం పడకపోతే దేవుడు ఆమెను ఆ యొక్క స్థితి నుండి బయటకు తీసి నిన్ను బాగు చేస్తాడు. అనుమానపడవద్దు. నమ్మి ప్రభువు నామమున వెళ్ళు. Are you convinced that Christ lives? క్రీస్తు జీవిస్తున్నాడని మీరు అనుభూతిగా భావన కలిగి ఉన్నారా? There's something right. ఒకటి నిజమైనది ఉన్నది. Oh, it's the woman sitting right back behind there in that seat. She suffers with headaches. ఓ, వెనకాల ఆ స్థలంలో ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె తలనొప్పితో బాధపడుతున్నది. And she's been praying to the Lord there trying to take care of that child. He heard you, sister. ఆ బిడ్డ జాగ్రత్త తీసుకొంటు కొరకై ప్రభువుకు ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆయన నీ ప్రార్థన ఆలకించాడు సహోదరి. It's all over now. అదంతా అయిపోయినది. Just stand up to your feet to give God praise for it, lady. Just give God praise for it. అందుకొరకై దేవునికి స్తుతి చెల్లించడానికి నీవు లేచి నిలబడు. అందుకై దేవునికి స్తుతి చెల్లించు. See? What did she touch? చూశారా, ఆమె ఏమేం ముట్టినది? She never touched me. ఆమె నన్ను ముట్టుకోలేదు. But she touched that high priest. I don't know the woman. I've never seen her in my life. అయితే ఆమె ఆ ప్రధాన యాజకుని ముట్టినది. ఆమె నాకు తెలియదు. నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఆమెను చూడలేదు. But God healed her just then. Does that make Jesus the same yesterday, today, and forever? అయితే వెంటనే దేవుడు ఆమెను ముట్టాడు. అది యేసు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని భావం కాదా? Sure it does. నిజం, అది జరుగుతుంది. If thou canst believe, all things are possible to them that believe. నీవు నమ్మితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. It hits the audience, somebody praying. అది సభలోని వారిని తాకినది. ఒకరు ప్రార్థన చేస్తున్నారు. See, it depends on where the strength is predominant, where the Spirit. I can only follow and say as He says, I don't know. గమనించండి, ఆత్మ ఎక్కడుందో అక్కడే బలము అధికంగా ఉంటున్నది. ఆయన చెప్పినట్లుగా నేను చేయగలను, నాకు తెలియదు. What's a woman putting on her glasses from weeping? The reason she was weeping because the Spirit's on her. There it is. అది ఒక స్త్రీ కలద్దాలు పెట్టుకుని ఉన్నది. ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆమె ఏడ్చుటకు కారణమేదంటే ఆత్మ ఆమె పైన ఉన్నది. అక్కడే అది ఉన్నది. That intestinal trouble that you've been suffering with, have faith. It'll leave you and never return. ఆ ప్రేమ సంబంధమైన బాధ నిన్ను బాధిస్తుంది. నమ్మకముంచు, అది నిన్ను విడిచిపోతుంది, మరలా రాదు.
I don't know the woman. I've never seen her. She never touched me. She touched the high priest. ఆ స్త్రీ నాకు తెలియదు. నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె నన్ను ముట్టలేదు. ఆమె ప్రధాన యాజకుని ముట్టినది. If thou canst believe. నీవు నమ్మినట్లయితే It struck another woman. I want anybody that wants to, looky here. అది ఇంకొకరిని తాకినది. కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇటు చూడండి. Look at the woman weeping. Look at the other woman sitting normal. Look at the other woman next to her weeping. She had heart trouble. A little lady sitting right there looking at me with your frown. Yeah, that's right. ఏడుస్తున్న ఆ స్త్రీని చూడు. మామూలుగా కూర్చున్న ఆ ప్రక్కన స్త్రీని చూడు. ఆమె ప్రక్కనున్న స్త్రీని చూడు. ఏడుస్తున్నది. అక్కడ కూర్చున్న స్త్రీకి గుండె జబ్బు. నా వైపు చూస్తున్నది. అవును, అవునది వాస్తవం. You had heart trouble. It's gone from you. Your faith struck fire with God and you touched Him. నీకు గుండె జబ్బు నీకు లేదా? అది నీలో నుండి వెళ్లిపోయినది. నీ విశ్వాసము దేవుని యుద్ధ నుండి వచ్చిన అగ్ని వలె తాకినది. నీవు ఆయన్ని ముట్టావు. Oh, this is wonderful. ఓ, ఇదెంతో అద్భుతం. Hallelujah. See that lady sitting right there with her head down praying, gray-headed woman, stranger to me sitting there. చూడండి, అక్కడ ఒక స్త్రీ తన తల ఉంచుకొని కూర్చుని ఉన్నది, ప్రార్థిస్తున్నది. నెరసిన వెంట్రుకల గల స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నది. నాకు తెలియని వ్యక్తి. Yes, you turned around and looked at her. She's got gallbladder trouble. అవును, నీవు తిరిగి ఆ వైపు చూశావు. ఆమె పిత్తాశయము జబ్బుతో ఉన్నది. She's been praying for God to take it away from her. And you was praying then, Lord, let Him call me. That's right. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడవలని ఆమె దేవునికి ప్రార్థిస్తున్నది. ప్రభువా, అతను నన్ను పిలవనీవు అని నీవు ప్రార్థన చేస్తున్నావు. అవునా? If that's right, raise up your hand. How do I know your prayer? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. నీ ప్రార్థన నాకు తెలుసు. నాకెలాగ తెలుసు? It's gone from you. Your faith has healed you. Go home and be well. అది నీ యుద్ధ నుండి వెళ్ళిపోయినది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. ఆరోగ్యంగా ఉండు. ఇంటికి వెళ్ళు. You believe? If thou canst believe, all things are possible. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. But you have to believe. అయితే నీవు నమ్మవలసి ఉన్నది. Still moves in that district of that setting in there. ఆ ప్రాంతమందు ఇంకా కదలుతూ అక్కడే అది నిలిచి ఉన్నది. Right here, second from the end, high blood pressure. ఇక్కడే చివరిలో 2 ఎక్కువ రక్తపోటుతో. If you believe with all your heart, sister, it's over. Do you believe God? Take Him at His word. సహోదరి, నీ నిండు హృదయముతో నీవు నమ్మినట్లయితే అది పోతుంది. ఆయన వాక్యములో ఆయన నీవు స్వీకరించి దేవుని నీవు నమ్ముతున్నావా? All right, raise your hand up. That's what you're praying for. Lord, let Him call me next to this high blood pressure. మంచిది. నీ చేయి పైకెత్తు. ప్రభువా, ఎక్కువ రక్తపోటుతో ఉన్నది, నన్ను తరువాత పిలుచును కాక. అది నీవు ప్రార్థిస్తున్నది. I'm a stranger to you. If that's right, wave your hand. నేను నీకు కృతవడను. నీ చేయి ఊపు. అది నిజమైతే All right, it's gone from you. Go home and be well. మంచిది. అది నీ యొద్ద నుండి వెళ్లిపోయినది. ఇంటికి వెళ్ళు. క్షేమంగా ఉండు. You see what it is? It's faith if you can believe it. అదేంటో మీరు గ్రహించారా? అది విశ్వాసము. నీవు నమ్మితే. Do you believe? మీరు నమ్ముతున్నారా? See those people out there, no prayer cards or nothing. చూడండి, అక్కడ బయట ఉన్నవారు, వారికి ప్రార్థనా కార్డులు లేవు, ఏమీ లేవు. Are you ready to believe? Is that the way the Lord Jesus did when He was on earth? నీవు నమ్మటానికి సంసిద్ధంగా ఉన్నారా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసు చేసిన విధము ఇదే. Here, is this one man coming? All right. ఇక్కడ ఒకరు పురుషుడు రా. మంచిది. You don't know what that does to you all. To the Branham Tabernacle. Let's look here on top of the hand, see? అది నీకేమి చేస్తుందో నీకు తెలియదు. బ్రెన్హామ్ టాబర్నకుల్లోని అందరూ ఇటువైపు చేతిపైగా చూడండి. అవునా? You know I don't get like that. What is the Spirit of the Lord? It's anointing. ఆ విధంగా నేను తీసుకున్నానని మీకు తెలుసు. ఏంటది? ప్రభు యొక్క ఆత్మ.
అది అభిషేకము. Many people don't understand what anointing means. అభిషేకం అంటే ఏంటో అనేక మందికి తెలియదు. They think it means to shout. That's joy. వారు తలస్తారు కేకలు వేయడం అని అనుకుంటారు. అది సంతోషం. Power comes solemn. శక్తి నిమ్మలంగా వస్తుంది. That's the joy of the Lord. This is the power of the Lord. అది ప్రభు యొక్క ఆనందము, ఇది దేవుని యొక్క శక్తి. Healing, making well. అతని స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది. Look what he done to the little girl sitting the other night crippled up. To the blind man, to the others, throughout everywhere. గత రాత్రి కుంటి కాళ్ళతో నుండి కూర్చున్న ఆ చిన్నమ్మాయికి ఆయన ఏమి చేశాడో, ఆ గుడ్డివానికి ఆయన ఏమి చేసి ఉన్నాడో, ఇతరులకు ప్రతి చోట ఆయన ఏమి చేసి ఉన్నాడో చూడండి. How do you do, sir? ఎలా ఉన్నారండి? I suppose we're strangers to each other. We don't know each other. మనం ఒకరిొకరము పరాయి వారమే, అపరిచితులమే. మనము ఒకరు ఎరుగుని వారము. I don't know you and you don't know me. If that's right, raise up your hand. నేను నీకు తెలియదు, నీవు నాకు తెలియదు. అది వాస్తవమైతే నీ చేయెత్తు. All right, our first time meeting. మంచిది. మనం మొట్టమొదట కలుసుకునటం. Reverent now. భయభక్తితో ఉండండి. Here's a man and he and I, much younger than I, with our hands up to each other before God that this is our first time meeting. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు. అతను నాకంటే చిన్నవాడు. దేవుని ఎదుట మనం ఒకరము చేతుదాం. ఇది మన ప్రప్రథమ కలయిక అని సమయమని. Jesus knows the man. యేసుకు ఆ మనిషి తెలుసును. And there must be something wrong. He's standing there. I don't know. అతను ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఏదో బలహీనత ఉన్నది. నాకు తెలియదు. But if I've told the truth, which God has confirmed by many witnesses, that I've told you the truth, that by His stripes you were healed. అయితే నేను సత్యము చెప్పినట్లయితే దేవుడు దాన్ని అనేకమైన సాక్ష్యముల ద్వారా నిర్ధారణ చేసినట్లయితే నేను నీకు సత్యము చెప్పవలసి ఉన్నది. అది ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది. It's a past tense. You've got to get that rugged faith to climb above these things. అది గతించని కాలము. ఈ విషయాలన్నీ నీవు ఎక్కుడు కొరకై నీకు కఠినమైన విశ్వాసము కావలసి ఉన్నది. Look at the cancer disappearing here tonight. ఈ రాత్రి క్యాన్సర్ కనిపించకుండా పోవటము చూడు. Now you just watch the testimonies come in from it. And black shadows for death. మరణ ఛాయలు ఆవరించిన సాక్ష్యాలను నీవు గమనించు. Your lovely doctor might try all he could do to save your life. నీ ప్రాణాన్ని కాపాడటానికి నీ గొప్ప వైద్యుడు అన్ని విధాల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. But when God says anything, that's it. అయితే దేవుడు ఏమైనా చెప్పినట్లయితే అది కంతే. And it wasn't me. అది నేను కాదు. I have nothing to do with it. నేను దాన్నేమి చేయలేను. Now there's about 200 here to be prayed for. ఇక్కడ 200 మంది ప్రార్థించుకుంటూ కొరకై వచ్చి ఉన్నారు. I want to rest just a minute now. ఒక నిమిషం నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. Then we'll just start praying for the people. Bring them up. Not run them through a line, but stand here praying for them. ఆ తర్వాత ప్రజలకు ప్రార్థించడం ఆరంభిద్దాం. వారిని పైకి పిలుద్దాం. దారిలో పరిగెత్తడం కాదు, నిలబెట్టి ప్రార్థిద్దాం వారికి. I want to pray for everybody that wants to be prayed for. ఎవరైతే ప్రార్థన కోరుతారో వారందరికీ నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. But through the audience, those on the platform, I want you to recognize that Jesus Christ is here. అయితే సభలోని వారు, వేదికపై ఎవరున్నారో వారు, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని మీరు గుర్తిరగాలని నేను కోరుతున్నాను. Are you all aware of that? Everyone's aware of that. అదంతా మీరు ఎరిగి ఉన్నారా? ప్రతి ఒక్కరు ఎరిగి ఉన్నారా? Now, that it might be settled forever in your mind. నీ మనసులో అది ఇక స్థిరమై ఉండవచ్చు. This man and I here with our hands up to God, our first time meeting. దేవుని వైపే మా చేతులు తిరిగి మనుష్యుడు నేను మొట్టమొదట మేము కలుసుకున్నాం. If he will speak the secret of his heart, ఆయన అతని హృదయంలోని రహస్యాన్ని మాట్లాడినట్లయితే, just like he did to the woman at the well, ఎలాగు బావి యొద్ద స్త్రీ విషయంలో ఆయన ఏ విధంగా చేశాడో అలాగు, or to Philip, లేదా ఫిలిప్పు లాగు, or down through anywhere down through his ministry. If he'll do that, will it confirm to you all that it's absolutely him, the Lord Jesus? లేదా ఆయన పరిచయలో ఎక్కడెక్కడ చేశాడో అలాగు అది ఆయన చేసినట్లయితే అది నేను నిర్ధారిస్తుంది. అది నిజంగా నిశ్చయంగా ఆయన ప్రభువుని యేసే. Will it to you, sir? అది నీకే కదండి. I have no way, no idea what your trouble is. నీ బలహీనత ఏదో
నేను చెప్పడానికి వేరే మార్గము కానీ వేరే ఆలోచన గాని లేదు నాకు. I don't know whether you're a sinner or a Christian. I could not tell you. He does. నీవు క్రైస్తవుడివో పాపివో నాకు తెలియదు, నేను చెప్పలేను. ఆయన చేస్తాడు, God does. దేవుడు చేస్తాడు. But I can't tell you. అయితే నేనేది చెప్పలేను. But if He does tell me, అయితే ఆయన నాకు చెప్పినట్లయితే, but you are a Christian. అయితే నీవొక క్రైస్తవుడవు. Because as soon as your spirit catches the anointing of this spirit that's on me, it welcomes it. So I know you are a Christian. ఎందుకంటే నా మీదనున్న ఈ ఆత్మ యొక్క అభిషేకము నీ ఆత్మ పట్టుకున్న వెంటనే అది దాన్ని ఆహ్వానిస్తున్నది. కాబట్టి నీవు క్రైస్తవుడు అని నేను తెలుసుకున్నాను. And you're under a deep shadow. నీవు ఎంతో చీకటి ఛాయల్లో ఉన్నావు. It's something wrong with the blood. నీ రక్తంలో ఒక విధమైన లోటు ఉన్నది. And you've been to doctors. నీ వైద్యుల యొద్దకు వెళ్ళావు. And they want to perform an operation. వారు శస్త్రచికిత్స చేయాలన్నారు. And that operation is, I hear them in two doctors consulting each other, and they want to take out an organ out of your body, which is called the spleen. ఆ శస్త్రచికిత్స ఏదంటే ఇద్దరు వైద్యులు కలుసుకుని ఈ విధంగా సంప్రదింపులు చేసుకునుట నేను విన్నాను. నీ దేహంలోని ఒక అవయవమును, స్ప్లీన్, నెరడను తీసివేయాలన్నారు. That's right. అవునది వాస్తవం. And you're not from this city, నీవు ఈ నగరానికి సంబంధించిన వాడవు కాదు. but you're from a great city where there's a great institution of some kind of religion. It's Wheaton. నీవు ఒక గొప్ప నగరానికి సంబంధించిన వాడవు. అక్కడ గొప్ప గొప్ప మత సంబంధమైన విద్యాలయాలున్నవి. అది వీటన్. And your name is Carl Rhodes. Rhodes, something like Carl Rhodes. నీ పేరు కోరల్ రోడ్స్. రోడ్స్ అలాంటిది, కోరల్ రోడిస్. All right, sir. If you will believe with all your heart, you can return to your home and God will spare your life. Do you believe it? I believe it. మంచిదండి. నీవు నీ యొక్క నిండు హృదయంతో నమ్మినట్లయితే నీవు నీ ఇంటికి వెళ్ళు. దేవుడు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు. నీవది నమ్ముతున్నావా? Let us pray. ప్రార్థించుకుందాము. Lord Jesus, I now cast away this evil from our brother, and in the name of Jesus Christ, may he live to the glory of God. Amen. ప్రియమైన యేసు, ఈ కీడుని ఇప్పుడు మా సహోదరుని యొద్ద నుండి తీసి పరవేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు నామమున దేవుని మహిమకై ఇతను బ్రతుకును కాక. ఆమేన్. God bless you, brother. On your road rejoicing. సహోదరుడా, దేవుని నిన్ను దీవించుడుగాక. ఆనందిస్తూ ఇంటికి వెళ్ళు. How many believes now with all your heart? ఇప్పుడు ఎంతమంది తమ నిండు హృదయాలతో నమ్ముతున్నారు? Now, is that all it's going to be prayed for? Or, అందరికీ ప్రార్థించాలని కోరుకుంటున్నారా? అలాగే well, your back trouble left you while you were sitting there, so you can go on your road and rejoice if you want to. Well, I'm saying, thank the good Lord. అక్కడ కూర్చుని ఉన్న నీవు, నీ వెన్నెపూస జబ్బు పోయినది, నీ వెనుక భాగం జబ్బు పోయినది కనుక నీవు ఆశిస్తే ఆనందిస్తూ నీ దారిని నీ వెళ్ళు. మా మంచి ప్రభువా, నీకు వందనాలు అని చెప్పుకుంటా వెళ్ళు. You go eat your supper, your stomach trouble left you coming in the line, so you can go have your way. Just believe with all your heart. నీవు వెళ్ళి నీ రాత్రి భోజనం చేయి. నీ వరుసలో వస్తున్నప్పుడే నీ కడుపులు నొప్పి నిన్ను విడిచిపోయినది. నీవు కూడా నీ దారిని నీ వెళ్ళు. నీ నిండు హృదయముతో నీవు నమ్ము. Your arthritis won't bother you if you believe it. Just go right on rejoicing and praising God if you want to. All right? నీవది నమ్మినట్లయితే నీ కాళ్ళ వాతం నిన్నేమి చేయదు. సహోదరుడా, నీవిష్టపడితే దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ వెళ్ళు. మంచిది. All right. Do you believe with all your heart? మంచిది. మీ నిండు హృదయాలతో మీరు నమ్ముతున్నారా? How many believes God? ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? Now, I'm just going to step here just a moment. ఇప్పుడు నేనిక్కడ ఒక అడుగు వేయబోతున్నాను. ఓ క్షణం.